చిజ్జడ గ్రంథి నుంచి బాగా వివరించుకున్న తర్వాత అహంకారం యొక్క బలాన్ని గురించి కూడా చెప్పుకున్నాము. కానీ అహంకార బలమే మనకి ఇప్పుడు ఈ సాధనలకి సత్సంగాలు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది, అహంకార బలం ఉండడం వల్లనే. కాబట్టి శ్రీ గురుభ్యో నమః. అహంకారం నశిస్తేనే ఎవడైనా నిజమైన భక్తుడు అవుతాడు. నేను అనేటువంటి అహంకారాన్ని ఉంచుకొని నేను భక్తుణ్ణి అంటే వాడు భక్తుడుగా ఉండడానికి తగడు అంటున్నారు. అహంకారం నశిస్తేనే ఎవడైనా జ్ఞాని కూడా అవుతాడు, అతడే దైవం అవుతాడు. అహంకారం నశించిన క్షణమే అనుగ్రహం ప్రకాశిస్తుంది. నేను అన్న అహంకారం తొలగిన క్షణంలో అనుగ్రహం అంటే నిజస్వరూపం ప్రకాశమవుతుంది. అహంకారం నశిస్తేనే తాను నిజమైన భక్తుడు తప్ప, నిజమైన జ్ఞాని తప్ప, అహంకారం నశించిన వాడు ఎప్పటికీ నిజమైన భక్తుడు కాడు, నిజమైన జ్ఞాని. ఎందుకంటే అహంకారమే అబద్ధం. ఇక వాడి భక్తులు, వాడి జ్ఞానాలు, వాడి దానాలు, వాడి దైవాలు అన్ని అబద్ధాలే. కాబట్టి అహంకారం నశిస్తేనే, అసత్యం తొలగితేనే సత్యం ప్రకాశిస్తుంది. సత్యం నా నిజస్వరూపం అని తెలుసుకోవాలి. అహంకారం దానికి నకిలీ, అది అడ్డొస్తోంది. నిజస్వరూపాన్ని కప్పేసి ఆ నకిలీ అయినటువంటి ఈ అహంకారం నేను ఇలాగా, నేను అలాగా, నేను భక్తుణ్ణి అంటూ నేను పెట్టుకొని చెయ్యబడిన ఏ కర్మ అయినా సరే, ఎంత గొప్పదైనా సరే, భక్తి అయినా సరే, జ్ఞానమైనా సరే, ఏదైనా సరే అదంతా అసత్యమే. ఆ నేను తొలగినప్పుడు కలిగేది సత్య అనుభవము, అదే సాక్షాత్కారము, అదే మోక్షము. కాబట్టి అహంకారాన్ని ధ్వంసం చేసిన ధీరుడే నిజమైన సన్యాసి, అతడే నిజమైన బ్రాహ్మణుడు అని కూడా చెప్పుకున్నాం నిన్న. ఇక తనకి అన్యంగా అనేకంగా ప్రపంచాన్ని చూసే దృష్టి గలవాడు, తనకంటే వేరుగా ఈ ప్రపంచం ఉంది అన్న దృష్టితో ఉన్నవాడు ఎన్ని వేదాలు నేర్చుకున్నా పాడగలిగిన వాడు బ్రాహ్మణుడు కాదు. ఇది కూడా చెప్పుకున్నాము. భక్తి పారవస్యంతో తన కళ్ళనే ఈశ్వరుడికిచ్చిన కన్నప్పకి కూడా ఆ కళ్ళను పీకి శివలింగానికి పెట్టే వరకు తనకు అందమైన నేత్రాలున్నాయి అనే గర్వంతో కూడిన అహంకారం, దేహాభిమానం ఉన్నాయట. ఆ అందమైన నేత్రాల మీద ఎంత మమకారం ఉందో దాన్ని ఓడగొట్టి తన భక్తుడిగా, తన స్వరూపుడిగా చేసుకున్నాడు ఈశ్వరుడు. అప్పుడే అర్పించేసుకోవాలి. అర్పించుకున్నాక ఇంకా ఆయన ఏం చేసినా నోరెత్తకూడదు. అలా నోరెత్తకుండా ఉండగలగడమే అర్పించుకోవడం. ఎలా జరిగినా, ఏం జరిగినా, ఎంత భరించలేము అనేటువంటి కష్టం వచ్చినా, ఇక ఈ ప్రపంచంలో రాజ్యాధిపత్యం వచ్చినంత గొప్ప ఘనత వచ్చినా, ఏ విధంగా నేను నాది అంత రాకపోతే అదే అర్పించుకోవడం. అందుచేత మరి ఇటువంటి అహంకారాన్ని నాశనం చేయడం మాట్లామ్మా ఎంత కష్టమైన పని. అంచేత ఈ అహంకారం అంత తేలికగా వదలదు. కానీ నిజంగా ఎక్కువ తపనతో ఈ లోకం మీద గాని, ఈ దేహం మీద గాని, నేను మీద గాని, నాది మీద గాని ఎక్కువ మమకారాలు, ఎక్కువ తాపత్రయాలు, వాట్ల కోసమే, ఈ లోకం నుంచి వచ్చే వాట్ల కోసం, లేకపోతే దాని వల్ల వచ్చే ఘనతల కోసం, పేరు కోసం, ఆ దానిలోంచి వచ్చే చిన్న చిన్న సుఖాల కోసం ఏమాత్రం వెంపర్లాడకుండా దీనికి అంతటికీ కారణకర్త ఒకడున్నాడు కదా, ఆ పరమాత్ముడు కావాలి అనేటువంటి తీవ్రమైన తపన కలిగినప్పుడు ఇప్పుడు భగవంతుడు నీ అహంకారాన్ని ఆయనే వదిలించేస్తాడు. ఎలాగంటే కన్నప్పకి కళ్ళ మీద ఉన్న మోజు, ఒంటి మీద ఉన్న మోజు ఎలాగో కాళహస్తీశ్వరుడు వదిలించాడో అలాగా అని చెప్తూ, ఇక అహంకారం యొక్క నాట్యం, ఈ అహంకారం ఎలా నటనలు చేస్తుందో చూపిస్తున్నారు. ఆలోచించి చూస్తే అహం లేస్తేనే కదండి అన్నీ లెగుస్తాయి. అవునా? నేను అన్నది లెగిస్తేనే అన్నీ లెగుస్తున్నాయి. అహం అణిగితే సకలము అణిగిపోతున్నాయి కదా. అదే ఆది వస్తువైన భగవంతుని యొక్క నియమం. భగవంతుని నియమం ఏమిటంటే నేను లేస్తే సమస్తము లెగుస్తాయి, ఉన్నట్టు తోస్తాయి. నేను అణిగితే సమస్తము అణిగిపోతాయి. ఇదే భగవంతుని యొక్క నియతి.
మొదటి 2 వాక్యాలే ఉపదేశం. అవి ఏమిటంటే నేనెవరు అనే రమణ ఉపదేశ గ్రంథంలో చివరి మాటలవే. ఎవరు ఈ అహం అంటే ఎవరు? ఈ లేచిన నేనెవరు? ఈ లేచిన నేనుతో అన్నీ వచ్చేస్తున్నాయి. ఈ నేను పోయేసరికి అన్నీ పోతున్నాయి. పోనీ ఇదైనా మనకు తెలుస్తోంది కదా. ఇన్నాళ్ళ సాధనతో, ఇన్నాళ్ళు చేసిన భక్తితో, ఇన్నాళ్ళు మనకి తెలిసిన జ్ఞానంతో ఆహా నేను లెగిస్తేనే అన్నీ వస్తున్నాయి, అన్నీ ఉంటున్నాయి. నేను పడిపోతే అన్నీ పోతున్నాయి. ఇది ఒకటి తెలిసింది కదా మనకి. కాబట్టి ఆ నేనెవరు? ఇదే రమణ ఉపదేశ గ్రంథంలో చివరి మాట. ఈ లేచిన నేను లెగిస్తేనే సమస్తము ఉన్నాయి, తోస్తున్నాయి, ఉన్నట్టు అనిపిస్తున్నాయి, నిత్యము సత్యము అనిపిస్తున్నాయి. దానిలోంచి వచ్చేవి కొన్ని వస్తున్నాయి, కొన్ని పోయేవి పోతున్నాయి, ఏడుపు సంతోషము వస్తున్నాయి. నేను వచ్చాకని వచ్చి అది ఉన్నంతసేపే. మళ్ళీ ఆ నేను పోయాక అంటే నిద్రపోయాక నేను పోయిందిగా నిద్రలో. పోయాక ఏమన్నా ఉన్నాయా? అది దాని గురించే భగవాను ఈ వచ్చిపోయే నేనెవరు, ఈ వచ్చిపోయే నేను రావడం వల్ల ఉండగలుగుతున్న ఈ చచ్చిపోయే నేనెవరు. అద్భుతమైన మాటలమ్మా ఈ రెండు. అది కేవలం సరే నాకు ఊహలో కూడా లేదు, నేను ఎరుగనే ఎవరి నోట్లోని వినలేదు. కానీ 10-15 ఏళ్ల క్రితం చటుక్కుని తోచింది అది. ఎవరి వచ్చిపోయే నేను? అది వస్తే కదా ఈ చచ్చిపోయే మేను. ఈ మేను ఆ నేను లేకపోతే లేదా? మరి ఆ నేను కాసేపు ఉండి కాసేపు పోతుందా? హే భగవాన్, ఈ నేనెవరు, ఈ నేనెవరు? ఇదేనా నువ్వు చెప్తున్నావు నేనెవరనే గ్రంథంలో? ఇదేనా నువ్వు ఉన్నది నలుబదులు అనేక విధాలుగా బోధించావు భగవాన్? ఎవరు స్వామి ఆ నేనెవరు స్వామి అని పదే పదే ప్రశ్నించుకున్న వాడికి ఆ ప్రశ్నించుకునే తీరులో కూడా ఆర్ద్రత, తపన, అర్పణ ఉన్నప్పుడు తెలియకుండానే భగవంతుని యొక్క దివ్య శక్తి తన లోగని ఆ నిజమైన నేను యొక్క స్వరూపాన్ని అందిస్తుంది అంటున్నారనమాట. మహామాయలో పడి ముల్లోకాల్లోనూ జీవిస్తున్న జీవులు మనమే కదండి. ఏ లోకాల్లోనైనా సరే జీవులే అంటారు వాళ్ళని. మహామాయలో పడిపోయి ముల్లోకాలలో జీవిస్తున్న జీవులు శవంలో దూరిన పిశాచంలాగా ఆడుతున్న ఆట ఇదంతా. మరి వాడు నిద్రలో లేకుండా పోయి మెలుకు వచ్చేసరికి శవంలో దూరిపోతున్నాడుగా. దూరిపోతున్నాడా? మరి వీడేగా మరి పిశాచి. ఎప్పుడు వాడు దీన్ని దూరాడో ఇంకంతే దీనికి తైతక్కలు వచ్చాయి, లేదో పడిపోయింది. అవునా? కాబట్టి 3 లోకాల్లో ఉన్నటువంటి జీవులందరూ శవములో దూరి ఉన్న పిశాచి ఆవేశించి ఆడించుతున్న ఆటకే సమానం ఇదంతా ఈ జీవితం. ఆ నేను అన్నది రాకపోతే నేను లేదు, లోకము లేదు. వస్తే అది దేహాన్ని పూనేసి ఈ లోకమంతా ఏలేస్తూ ఉంటుంది. ఏడ్చేది అదే, నవ్వేది అదే, మంచి చెడ్డలుగా చూసేది అదే, గొప్ప తప్పులుగా అనుకునేది అదే, దాని ఫలితాలు అనుభవించేది అదే, మళ్ళీ చుట్టుక్కున పోయేది అదే. ఎవరి నేను? ఇంత రాద్ధాంతమో సిద్ధాంతమో గొప్ప వేదాంతమో గాని ఇంత చేస్తుందా నేనే కదా. అది ఎవరు? నేనే అంటావు. అది నువ్వా? అది నువ్వైతే మరి నిద్రలో ఎందుకు లేకుండా పోయావు? అసలు ఎవరిది అని నేననే ఈ నేనుని నువ్వు కోర్టులో పెట్టి అక్కడ దాని నిజాన్ని నిగ్గు తీయాలి. మహామాయలో పడి ముల్లోకాల్లో జీవిస్తున్న జీవులు శవంలో పిశాచి చేరి ఆడిస్తున్నటువంటి ఆట ఇది. తనకంటూ ఒక రూపం లేని అహంకార పిశాచం ఇది. ఒక రూపం లేదు, పోతే దానికి ఏమైనా రూపం ఉందా? నేను అంటే రూపం లేదు. ఈ శరీరం ఒక శవం వంటి జడ పదార్థం.
అందుచేత శ్మశానంలోని శవాన్ని పిశాచి ఆవేశించి ఆ శరీరం ఆశించడం వంటిదే, ఆడించడం వంటిదే ఈ ముల్లోకాల జీవుల బ్రతుకులు. అంతే. నేనన్న ఒక భావన దేహంలో చేరి ఈ జగత్తులో ఆట ఆడిస్తోందంటే పిశాచి ఆడుతున్న ఆట తప్ప అది సత్యము నిత్యము కాదు. అసలు ఆటే లేదు. పిశాచి పట్టుకుంది కాబట్టి ఆట సాగుతోంది. ఇది ఎవరు? ఈ లోక విచిత్రం చెప్తున్నాను వినండి. ఎటువంటి పక్షపాతం లేకుండా అన్ని ప్రాణుల మీద కరుణ గల దైవము తమకి ఆలోచించే శక్తిని ప్రసాదిస్తే తప్ప తమంతట తాము ఆలోచించలేని లోకులు అంటే మనమే. ఎటువంటి పక్షపాతం లేకుండా అన్ని ప్రాణుల మీద సమానమైన కరుణ కలిగిన దేవుడు తమకి అంటే మనకి ఆలోచించే శక్తి ప్రసాదిస్తేనే తప్ప తమంతట తాము ఆలోచించలేని లోకులమైన మనం కర్మలపై గల వ్యామోహం వల్ల ఇది చేస్తే అది వస్తుంది, అది చేస్తే ఇది వస్తుంది, ఇలా చేస్తే ఇది అవుతుంది, అలా చేస్తే ఎలా అవుతుంది, అందుకని అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, అలా చేయాలి, ఇలా చేయాలి అనేది కర్మల మీద వ్యామోహం. అమ్మా తమంతట తామే ఆలోచించలేని లోకులు కర్మల మీద గల వ్యామోహం వల్ల మేము ఇది చేశాము, అది చేస్తాము అని గంతులు వేయడం విచిత్రం కాదు. నీకు నువ్వే చేసేస్తావా? నీకు నువ్వే చేసేసావా? ఏది నీకు నువ్వుగా చేయి చూద్దాం. అపారమైన కృపగలిగిన దైవం యొక్క కరుణ మన మీద ఆ శక్తిని ప్రసాదిస్తే తప్ప మనం నేను అని అనగలమా? ఈ మేనుతో ఈ వ్యవహారాలన్నీ చేయగలమా? ఆ కర్మల మీద వ్యామోహం పట్టుకుని నేను ఇలా చేస్తాము అలా చేస్తాము అనేటువంటి గంతులే ఇదే జీవితం అనే చిత్రం విచిత్రమును. శత్రు సైన్యాన్ని నేను ఒక్కడనే జయించి వారిని పీనుగులుగా పోగులు చేసేస్తాను. అయితే ముందు ఎవరైనా నన్ను తీసి నిలబెట్టండి ముందు అంటాడు ఆ కుంటివాడు. ముందు నన్ను నిలబెట్టండి చాలు, ఈ శత్రువుల సైన్యాలందరినీ గుంపులు గుంపుల కింద కుప్పల కింద నరికి పడేస్తాను అంటున్నాడు. వాడికి వాడు లేచి నిలబడలేడా? ఇంతమంది సైన్యాలని చంపేస్తాడు. అసలు నీకుగానే నువ్వు నేను అని అనలేవా? నీకు నువ్వుగానే ఈ జగత్తులో ఏ ఒక్క పని నీకు నువ్వుగానే చెయ్యలేవు. లోపల ఆ శక్తి ఉంటేనే, ఆ తెలివి ప్రసరిస్తేనే నువ్వు చేయగలవు. అది లేకపోతే నువ్వు పనికిమాలి అలా పడి ఉన్న శవంతో సమానం కదా. అసలు నేను అని కూడా అనలేవు కదా. అలాంటి నువ్వు ఏ అపారమైన పరమాత్మ కృప వల్ల శక్తి వల్ల నేను అనగలుగుతున్నావో, అనగలిగి నీవే శక్తివంతుడు అనుకొని ఈ మేనును పట్టుకొని ఈ లోకంలో ఇది చేస్తా, అది చేస్తా, అలా చేస్తా, ఇలా చేస్తా, ఇది సాధిస్తా, అది సాధిస్తా అని అనడం కంటే అజ్ఞానం ఇంకేముంది? ఒక కుంటివానికి చెప్పిన మాటల సమానమే ఈ కర్మ అభిమానుల మన ప్రగల్భాలన్నీ అలాంటివి. మనమా మరి చేస్తున్నాము కాదు అంటాం, చేస్తున్నంతసేపు నేను నేను నేనేం చేయదు. మరి తెలుసు కదా కాదని, ఇంకా నేను అని ఇంకా చేయడం ఏమిటి? మరి పనులు అవుతున్నాయి కదా, పనులు చెయ్యాలి కదమ్మా, చెయ్యాలి. నేను అనాలా అనుకోవాలా? అనక్కర్లేదు, అనుకోక్కర్లేదు, అవుతాయి కర్మలు. శక్తి కదా, పరమాత్మ శక్తిగా ప్రసరిస్తోంది నీ మీద, ఈ దేహం మీద ఆ శక్తే ప్రసరిస్తోంది. మరి ఆ శక్తి ప్రసరణ వల్ల దేహము మనసు పనులు చేసుకుంటాయి. నువ్వు నేను నేను అనడం ఎందుకు? అనాలా అనుకోవాలా? అక్కర్లేదు కదా. నువ్వు అన్నా అనుకోకపోయినా ఆ శక్తి ప్రసరణ వల్లే కదా ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధుడిని పనులు చేస్తున్నాయి. నీ వల్ల కాదుగా. మరి ఇంక నువ్వు నేను 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 లేచాను, నేను ఇలా, నేను అక్కడికి వెళ్ళాను, నేను ఇలా చేశాను అని నువ్వెందుకు? నువ్వు చేసావా? నువ్వు నీకు నువ్వుగానే నేను అనలేవు. ఆ కుంటివాళ్ళగా వాడే లేచి నుంచోలేడు. వాడు 100 మంది సైన్యాన్ని చంపుతాడా? నీకు నువ్వుగానే నేను అనలేవు. నువ్వు ఇవన్నీ సాధించేస్తావా ఈ లోకంలో? ఈ పనులన్నీ గతంలో జరిగినవన్నీ నీ గంతలేనా? ఇప్పుడు రేపు జరగబోయేవన్నీ నీ గంతలేనా? మరి వేరు వెధవా, నువ్వు నేనని కూడా అనలేవురా.
అంటున్నావంటే ఆ పరమాత్మ యొక్క దివ్య శక్తి కదూ. ఆ, మరి అయితే తెలిసిన తర్వాత ఇంకెందుకు ఊరేగింపు అంటున్నాను. లేదమ్మా. 168, 169 వచనాలను ఒక వెంపా ఛందస్సులో భగవాన్ రచించారు. దాని వచనానికి వివరణమే ఇదనమాట. అదేమిటంటే, మనో వాక్కాయ శరీర కర్మల చేత, మనసుతోటి వాక్కుతోటి శరీరపు కర్మల చేత తమకి కదలిక లేదా గమనాన్ని ఇవ్వడానికి ఈశ్వరుడి కరుణ కావాలా వద్దా? నువ్వు మనసుతో గాని వాక్కుతో గాని శరీరంతో గాని కదలికలు క్రియలు జరగాలి అంటే ఈశ్వరుని కరుణ ఉంటేనే జరుగుతుందా, లేకపోతే జరుగుతుందా? లేకపోతే జరగదుగా. ఆ కరుణ ప్రసరిస్తోంది గనక నీ మనస్సు, నీ వాక్కు, నీ కాయము క్రియాన్వితాలు కాగలుగుతున్నాయి. ఆ కరెంటు కనెక్షన్ ఉంది గనక. తీసేస్తే మరి నువ్వెవరు? చూసుకో మరి. అయితే మరి నేనే ఎప్పుడైనా ఇంకా ఈ జ్ఞానం తెలిసాక కూడా నేనని విర్రవేయడం అంతకంటే అజ్ఞానం ఇంకొకటి ఉందా? లేదమ్మా. కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించలేక అన్ని రకాల సిద్ధులలో నేను మొనగాణ్ణి, నాకు ఇది వచ్చు, నేను ఇది చేస్తా, నేను అలా చేశా, నేను ఇంత మంచివాణ్ణి, నేను ఇంత దయా స్వరూపుణ్ణి, నేనింత దాతను, నేనింత పండితుణ్ణి, అయితే నేను ఇంత చక్కగా వంట చేయగలను, నేను అంత బాగా. ఏమిటో ఎవరు? నువ్వా? ఒకసారి చూసుకో నువ్వెవరో అని. తెలియక సత్యాన్ని చెప్పినా తెలుస్తుందంటాడే గాని తెలిసినట్లు వ్యవహరించలేకపోతున్నాడు. అన్ని రకాల సిద్ధులలో నేనే మగవాణ్ణని గర్వంగా గంతులేస్తున్నాడు. అది ఎటువంటిదో తెలుసా? నేను లేచి నిలబడ్డానికి నాకు ఎవరైనా సహాయం చెయ్యాలట. ఈ శత్రుమూక నాకెంత అంటూ గుండెలు చరుచుకుంటూ అరుస్తున్నట్ట కుంటివాడు. నన్ను లేపండి రా బాబు, మీరు అందరూ వాడిని చంపలేదా, నన్ను లేపి నుంచోబెట్టండి అంటాడు. వాడికి 2 కాళ్ళు లేవు, అసలు వాడే నుంచోలేడు. అలాగుందనమాట మన అహంకార వ్యవహారం. నేనే చేస్తున్నా, నేనే లేచి. అసలు నువ్వు లేవగలవా? నువ్వు నిద్రపోగలవా? నీ నిద్ర, నీ మెలకువ నీ ఆధీనంలో లేవే. నీ ఆధీనంలో లేకుండానే మహాశక్తి బయటికి నెడితే వచ్చి ఈ దేహాన్ని అట్టుకుని ఈ లోకమంతా వ్యవహారం చేస్తూ ఆ శక్తిని పొంది నువ్వు చేస్తూ నేనే చేశాను అనుకోవడం కంటే అజ్ఞానం ఉంది. ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకోక, నీ క్రియల్లో నీ భావాలలో ఉన్న దోషం నువ్వు తెలుసుకోక, ఇదంతా సహజం కదా. లోకులందరికీ సహజమే. అందరూ చేస్తున్నారు కదా. మరి అలాగే మా తాతల ముత్తాతల అమ్మల బొమ్మల దిమ్మల అందరూ అదే చేశారుగా. నా ఎదురుగుండా నా చుట్టూ ఉన్న బంధుమిత్రుడు స్నేహితులు అందరూ అదే చేస్తున్నారుగా. మరి మీరేమిటి ఇంటిలాగా నిగ్గదీసేసి ఏదో మరి జైల్లో ఉన్నటువంటి ఒక ఖైదీని ఎలాగ ప్రశ్నిస్తారో అలా ప్రశ్నిస్తున్నారు. నేనేం తప్పు చేశానని? అందరు చేసినట్టే నేను చేస్తున్నాను కదా, తప్పేమిటి అని అడగచ్చు. తప్పేమీ లేదు, తిప్పలు తప్పవు ఇలా చేస్తే. అందుకే మళ్ళీ పుడుతున్నారు, మళ్ళీ అందుకే పుడుతున్నారు, మళ్ళీ అందుకే పుడుతున్నారు. కాబట్టి మళ్ళీ పుట్టకూడదని, ఈ చావు పుట్టుకుల దుఃఖ వలయంలో తిరగకూడదని అనుకుంటే ఈ చెప్పింది చెల్లుతుంది నీకు. లేదు నీకు ఇంకా ఇదే కావాలి, మళ్ళీ చచ్చినా మళ్ళీ చచ్చి 7 జన్మలకి నీ కడుపునే పుడతానమ్మా. మళ్ళీ జన్మకు వాడే మొగుడుగా రావాట. ఉద్ధరించేశాడు ఇప్పుడు. ఈ పెళ్ళమేంటి వాడిని ఉద్ధరించేసింది. నువ్వే అన్నయ్యగా రావాలట, నువ్వే అక్కగా చక్కగా ముక్కగా రావాలట. నీ కడుపునే పుట్టాలమ్మా మళ్ళీను. ఏంటిది? పుట్టిప్పుడు ఏముద్ధరించావు? సావు తప్పించుకోగలవా? చచ్చి మళ్ళీ పుడతావా? పుట్టి మళ్ళీ చస్తావా? మళ్ళీ పుడతావా? మళ్ళీ చస్తావా? చావంటే ఏంటో తెలుస్తుందా? ఒక్కసారి ముక్కు మూసుకొని కదమ్మా అది. ఒక్కసారి ముక్కు మూసుకొని ఒక్క అరక్షణం ఉండు.
తెలుస్తుంది చావంటే ఏంటో. కరెక్ట్. ఇది అహంకారం మమకారాల మాటే కదమ్మా ఇది. ముక్కు మూసుకుని ఒక క్షణం ఉండి నీ అహంకారం ఏం చేస్తుందో చూద్దాం. పరీక్ష బాగా లోపల శ్వాస తిరుగుతోంది కనుక ఈ తైతక్కలాడుతున్నావు. ఒకసారి పరీక్షించు చూడు, తెలుస్తుంది. గిల 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 కొట్టుకుంటూ అప్పుడు నీ అమ్మ, నీ బొమ్మ, నీ దిమ్మ, నీ అక్క, నీ మొగుడు ఏది ఏమి ఎవ్వరు రారు. రారని లేరు, నీకెవ్వరు ఉండరు అక్కడ. ఉండదమ్మా, నిజమే. ఈ ఆటంతా ఎప్పుడు సాగుతుంది? భాష అవలీలగా నీ ప్రమేయం లేకుండా మహాశక్తి కదిలిస్తుంటే నువ్వు తైతక్కలాడుతున్నావు నేను నేను నేనని. అవునమ్మా, ఖచ్చితంగా. మరి బుద్ధి లేదు. అందుచేత భగవాన్ చెప్తున్నారంటే ఇక్కడ తిడుతున్నారు అన్నట్లుగా ఉంటాయి గాని నిజంగా మనకి చెప్తున్న హెచ్చరికలు అవి చూసుకో. ఎవరైనా చూడడానికి ప్రత్యేకమైన అధికారం ఏమీ లేదు. ఈ క్షణంలో ఈ ప్రాణం పోతే అన్న ఆలోచన వస్తే చాలు. అవునమ్మా, వాడికి తెలిసిపోతుంది. అందుచేత వాడు ఈ ప్రాణానికి విలువనిస్తాడు. ఎప్పుడు ప్రాణానికి విలువనిస్తాడో అప్పుడు ఈ ప్రాణం దానికదే వచ్చి వెళుతూ ఉంటే వాడికే తెలుస్తుంది, ఓహో లోపల ఒక మహాశక్తి ఉండి నా ప్రమేయం లేకుండానే దీన్ని ఆడిస్తోంది కదా. అది ఆడిస్తుంటే కదా నేనంటూ ఈ పనులన్నీ నేను చేయగలుగుతున్నాను. కాబట్టి నాకు నేనే ఉండలేనివాడను. దీనిలో ప్రాణాన్ని నుంచి కదిలిస్తూ ఉంటే జరుగుతోంది తప్ప ఇది నా వల్ల జరుగుతున్నది కాదు. అవును అనకమ్మా, కాదు అంతే, కానట్టు ఉండు అంతే. అంతే కాదు కదా, కాదు కాదు కాదు. ఆ శక్తి ఆడిస్తుంది, ఈ బొమ్మ ఆడుతోంది. అది ఆడిస్తున్నట్టు ఇది ఆడుతుంది తప్ప ఈ ఆట దీని సొంతమా? అందుచేత జాగ్రత్తగా ఇది నేను కాదు, నాది కాదు, నేను కాదు, నాది అనడం కాదు, గ్రహించు ఉండద్దు. ఆహా, ఒక పూచిక పుల్లైనా కదిలించడానికి, వాయువు దహించడానికి అగ్ని దేవతలు కూడా స్వతహ శక్తి లేని వారు అంటున్నారే. స్వయంగా ఒక గాలి ఒక పూచిక పుల్లను కూడా కదిలించలేదట. గాలికున్న శక్తి దాంది కాదట. దేనిని గడ్డి పరకని కూడా కాల్చలేదట అగ్ని. అగ్నికి ఉన్న అగ్ని కాల్చేస్తోంది, వాయువు వీసేస్తోంది, అన్ని పడగొట్టేస్తుంది అనుకుంటాం. కానీ పూచిక పుల్లని కూడా వాయువు కదిలించలేదు, చిన్న గడ్డి మొక్కని కూడా నిప్పు కాల్చలేదు. అట్లాంటిది ఆ దేవతలే కదా, వాయుదేవుడు, అగ్నిదేవుడు, జలదేవత, భూదేవత, సూర్యుడు, చంద్రుడు, వీరందరూ కూడా స్వయముగా వారు ఆ శక్తి కలిగి లేరు. ఆ దేవతలే వారు స్వయం శక్తి కలిగిన వారు కారే. మరి నేను అని ఈ అహంకారం తాము ఏ కార్యానైనా సాధించడం అన్నది ఎంత హాస్యాస్పదం. నతద్భాసయతే సూర్యో నా శశాంకో నా పర్వతః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ అన్నాడు. ఏ దివ్య నా శక్తి లేకపోతే సూర్యుడు ప్రకాశించలేడు, చంద్రుడు ప్రకాశించలేడు, అగ్ని ఉండలేదు, అగ్నిగా ఉండలేదో, జలము ప్రవహించలేదో, పృథివీ నిలబడలేదో, అవి అన్నీ నా వల్ల అవి ఉండగలుగుతున్నాయి తప్ప వాటికవే ఉండలేనప్పుడు, దేవతలే ఉండలేనప్పుడు, మహాదేవతలు కదా పూజిస్తున్నాం. మరి సూర్యుడు దేవుడనే కదా పూజిస్తున్నాం, చంద్రుడు దేవుడనే కదా పూజిస్తున్నాం, అగ్ని దేవుడనే కదా పూజిస్తున్నాం. అగ్నిదేవుడనే అంటాం కదా, వాయు దేవుడు అంటాం, అగ్ని దేవుడు అంటాం, సూర్య దేవుడు అంటాం, చంద్ర దేవత అంటాం, జలాన్ని దేవత అంటాం, పృథ్వీని దేవత అంటాం, మాత అంటాం. అవునా? ఆ మాతలు ఆ దేవతలు అయిన వారే స్వయముగా ఆయా గుణాలు ఆ లక్షణాలు కలిగి ఉండలేరు. అఖండ చైతన్య స్వరూపుడైన పరమాత్మ యొక్క సన్నిధాన బలం వల్ల సూర్యుడు సూర్యుడిగా, చంద్రుడు చంద్రుడుగా, నిప్పు నిప్పుగా, నీరు నీరుగా, గాలి గాలిగా,
ఈ వ్యవహారాలన్నీ సాగుతుంటే వారికే స్వయం వ్యవహార శక్తి లేదే, ఇక నేనని విర్రవీగే నీకు ఏం శక్తి ఉంది నాయన? ఒక్కసారి చూసుకో, పోల్చుకో. అందరితో పోల్చుకుంటారా? నాకంటే వాళ్ళేం గొప్ప, వాళ్ళకంటే నేనే గొప్ప. గొప్పగా ఉండాలి, పోల్చుకుంటాగా అందరితోటి. ఒక్కసారి వాళ్ళతో పోల్చుకో. వాళ్ళ దేవాది దేవతల వాళ్ళ శక్తి, వాళ్ళ ద్వారా శక్తి స్వపర భేదం లేకుండా సమస్త జీవులకి సమానంగా ఇవ్వగలుగుతున్న గొప్ప శక్తివంతుల వాళ్ళకే నేనన్న అహంకారం లేదే. మరి నీ అహంకారం ఎంత? అందరితో పోల్చుకుంటావు కదా నిన్ను. సూర్యుడితో పోల్చుకో, ఒకసారి చంద్రుడితో పోల్చుకో, నిప్పుతో నీటితో పోల్చుకో, భూమితో పోల్చుకో. నువ్వెంత? అవే పరమాత్మ చైతన్య ప్రకాశ శక్తి వల్ల ఆయా వ్యవహారాలు వాటి నుంచి సాగుతున్నాయి. అలాగే ఈ దేహ వ్యవహారము, నీ వ్యవహారము కూడా పరమాత్మ నుంచి సాగుతోంది. నువ్వు ఎంత ఉన్నావు? అణువంతలు, అణువు కంటే అల్పమైన వాడివి. సూర్య చంద్ర వాయువు అగ్ని జలము భూమి దగ్గర నీకింత అహంకారం ఏమిటి? మరి ఏ కార్యాన్ని నువ్వు సాధిస్తాను, నేను చేసేసాను, నేను చేస్తాను అనుకోవడం నిజంగా ఎంత హాస్యాస్పదమో కదా. శివుని ఆజ్ఞ లేకపోతే అణువైనా కదలదని, చీమైనా కుట్టదని భావానికి అనుగుణంగా చెప్పారు. చీమ కూడా కదలలేదే. చీమ కూడా శివుడు ఆజ్ఞ లేకపోతే, పరమాత్మ యొక్క దివ్య శక్తి ప్రసరణ లేకపోతే కదలలేదే. మరి అలాంటప్పుడు నువ్వెంత దేని చూసుకుని నేనని అహంకరిస్తున్నావు, నాదని విర్రవీగుతున్నావు. ఓ ఈ మాయా పిశాచమా అని ఏం చేయాలి మనం? అది ఉట్టి కల్పనే, లేనిదే అలా ఉంటుందంటే దానికి ఏ స్వయం శక్తి లేదు. అది ముచ్చపు చిప్పలో వెండిలాగా, తాటిలో పాములాగా అలా ఉంటుందంతే. దానికి ఇదంతా ఈ నేనుది కాదు. ఇదంతా ఈ నేనుకి ఏ శక్తి కదా? జడం 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 జడం. ఆ చైతన్య సన్నిధానపు స్పర్శ కలిగేసరికి ఇక చైతన్యం అయిపోయి పెద్ద పిశాచం అయిపోయి కూర్చుంది. మాయ చేత ఆత్మస్ఫురణ అగోచరమైపోతుంది. మాయ చేత అంటున్నారు అంటే ఏమిటనమాట? ఆ స్పర్శ, ఆ పరమాత్మ యొక్క ఆ తెలివికరణం సోకేసరికి దీనికి చైతన్యం వచ్చేస్తుంది. అది ఎప్పుడు ఈ చైతన్యం నాకు ఎలా వచ్చింది అని ఆలోచించదు. నేనే శక్తిని, నేనే తెలివిని, నేనే అన్ని చేసేసాను అనుకుంటుంది. అదే మాయ. మాయ చేత తనకి మూలమైన ఆ మహాశక్తి, ఆ అహం స్ఫురణ గోచరించదు. పాపకర్మల చేత బంధింపబడి దుఃఖించి స్వరూప దృష్టి పోయి సద్వస్తు ఉనికిని దాని మహిమని మరిచిపోయి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని తెలుసుకోలేరి జీవులు. అంతే. పరమాత్మ అసలు నువ్వు నేను అంటున్నావంటే ఈశ్వరుడా పరమాత్ముడు. అందుకే కదా నువ్వు నీ గుండె గంట ఒకడు కొడుతూ ఉంటేనే వెళ్ళి గుడి గంట కొడుతున్నావు. నేను భక్తుడిని అంటావు. నీ గుండె గంట ఆయన కొడుతుంటేనే నువ్వు ప్రదక్షిణాలు చేస్తున్నావు. నేను భక్తుడిని అంటావు. నీ గుండె గంట ఆ పరమాత్మ కొడుతుంటేనే నువ్వు చేతులెత్తి దండం పెడుతున్నావు. నువ్వే దండాలు పెడుతున్నాను అంటున్నావు. నీ ప్రతి కదలిక కన్ను రెప్ప వేసి తీయడం కూడా పరమాత్మ అనుగ్రహమే. స్వయంగా నీకే చైతన్యమన్నా, చలనమన్నా, కదలికన్నా ఉందా? మనల్ని మనం చూసుకోవడం అంటే ఇది. నిన్ను నువ్వు చూసుకో అంటే ఇది. ఇలా చూసుకోమన్నారు. అంటే అస్సలు నేను అన్నదానికి స్వయంగా శక్తి లేదు. మహాశక్తి ప్రతి దానిని కదిలిస్తున్నది. అదే నేను అన్నది ఉత్త డొల్ల గొల్ల. అవునా? నీళ్ళు వస్తున్నాయంటే ఏనుగు తొండంలోంచి వస్తుంటే ఏనుగు తొండంలోంచి వస్తున్నట్లు కనపడుతున్న నీళ్లు ఏనుగు తొండానివా? పెద్ద సెలయేరువి. అవునా?
ఉమ్, నేనని మేంతో పనులు చేస్తున్నప్పుడు శక్తి నీదా, ఉమ్, ఆ అనంత పరమాత్మది. ఉమ్, ఉం? ఏనుగు తొండంలో నుంచి వస్తున్నాయి కాబట్టి ఏనుగు తొండంలోంచి నీళ్లు వస్తాయి, వెళ్ళి అక్కడ తాగండి అంటారు. కానీ ఆ నీళ్లు ఆ తొండానివి కావు. అవునా? ఉమ్. ఏనుగు తొండానివి కాదు కదమ్మా. కాదమ్మా. కానీ దాని నుంచి వస్తున్నాయి. అలాగే ఈ నేను అన్న భావనలోంచి శక్తి ప్రసరిస్తోంది. ఉమ్, ప్రసరించడం వల్ల నేనుకీను మేనుకీను ఈ ఇంద్రియాలకి ఈ లోకానికి శక్తి వస్తుంది. ఈ శక్తి నేనుదే అనుకుంటే ఏనుగు తొండంలో నుంచే నీళ్లు వచ్చేస్తున్నాయి, ఆ నీళ్లు ఆ ఏనుగు తొండానివే అన్నట్లు ఉంటుంది. ఉమ్. పిల్లాడు అలాగే అనుకుంటాడు కదా, అవునమ్మా. ఏనుగులోంచి నీళ్లు వస్తున్నాయి, ఏనుగులోంచి నీళ్లు వస్తున్నాయి. ఇక్కడ మనం కూడా వాళ్ళు నీళ్లు తాగమన్నప్పుడు ఒరే ఆ ఏనుగు తొండంలోంచి వస్తున్నాయి చూడు, అక్కడికి వెళ్ళి తాగు అంటాం. ఉం? ఉమ్, అంటే పెద్ద ఎత్తు నుంచి నీళ్లు పడిపోతుంటే దానిని పట్టుకొని తాగడం మనకి కుదరదు గనక సౌలభ్యం కోసం ఆ దారి తూము పెట్టుకున్నాం. ఉమ్, ఆ నీళ్ళే ఈ తూముల్లోంచి వస్తున్నాయి. అక్కడ నీళ్లు లేకపోతే ఈ తూము ఏం చేసుకుంటావు? ఉమ్. అక్కడ నీళ్లు ఉండాలి కదా, అవునమ్మా. అవే ప్రసరించి తూములోంచి వస్తున్నాయి కదా. ఉమ్, అలాగే ఈ నేను అన్నది ఒక అఖండ శక్తి ప్రసరణకి త్రోవ. దాని ద్వారా వస్తుంటే ఇగో ఈ నేనుకి జన్మల మాలిన్యం అంటుకొని ఉంది. ఆ చైతన్యానికి ఆ మాలిన్యం కూడా అంటుకున్న మాలిన్యంతో కూడిన తెలివి ఈ లోకాన్ని చూపిస్తుంది. ఉమ్, ఆ నేనుకి ఏ మాలిన్యం లేదనుకో, అప్పుడు ఆ తెలివి అఖండ ప్రకాశంగా లోవేలు లేకుండా ప్రకాశిస్తుంది. ఉమ్. అర్థమైంది ఇప్పుడు? అయ్యిందమ్మా. జగత్ రూపంలో మనకి కనిపించడానికి ఉమ్, ఆ నేను అనేటువంటి ఆ భావనకి నాది అది ఇది అనేటువంటి వాసనలన్నీ అంటుకొని ఉన్న ద్వారం అది. ఉమ్, దానిలో నుంచి తెలివి ప్రకాశిస్తుంది, ఉమ్, చైతన్యం శక్తి ప్రసరిస్తుంది. ఆ ప్రసరణలో అవి కూడా ఆ భావాలు వాసనలు అంటుకుని బయటకు వస్తున్నాయి ఇంద్రియాల ద్వారా. ఉమ్. రావడం వల్ల జగత్తు అలాగా ఇలాగ భావాలు ఏమున్నాయి అలా అలా మనకు తోస్తుంది. కాబట్టి మనకి తోస్తున్న జగత్తు మన అహంకార భావనలే. ఉమ్. అఖండ శక్తి యొక్క ప్రసరణ వల్ల చైతన్యాలై వెలి జగత్తుగా కనపడుతున్నాయి అని చెప్పారు శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రంలో. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం. నీలోనే భావనా రూపంగా ఉన్నటువంటి ఈ విశ్వము అఖండ చైతన్య స్వరూప శక్తి ప్రసరణ వల్ల ఉద్భవించి వెలిగా ఉన్నట్లు కనిపిస్తోంది. మళ్ళీ ఎవరికి? నీకే. ఉమ్. నీలో ఉన్నది నీకే నీకు బయట ఉన్నట్లు కనపడుతోంది. ఉమ్. పోనీ ఇదైనా అర్థమవుతుందా? బాగా అమ్మా. నాలో ఉన్నదే నాకు బయట కనపడుతుంది. ఒక వ్యక్తి కదూ, ఉమ్, అతడు మంచివాడు అని నాలో ఉన్నదే వెలుపల వాడు మంచిగాడుగా కనపడతాడు. ఉమ్, అలాగే ఒక జీవి ఫలానాది అన్న భావన నాలో ఉంటే అలాగే నాకు వెలుపల కనపడుతుంది. ఉమ్. తన లోపల ఏమీ లేని పసివాడికి అది ఎలా కనపడుతుంది? కనపడినా వాడికి దానివల్ల ప్రేమ లేదు, భయము లేదు. ఉమ్. అవునా? అవునమ్మా. నిర్వికారంగా ఉంటాడు ఉమ్, పసివాడు, వాడికి కనపడుతుంది, ఉమ్. వాడు చూస్తాడు. కానీ మనలాగా భయభ్రాంతులు అవడం లేకపోతే ఆనందంతో ఉత్తేజుడు అవడమో జరగదు వాడికి. ఎందుకు? వాడి భావనలో ఇంకా ఏవి చేరలేదు గనక, ఉమ్. అయితే ఇంతకు ముందు చేరినవి ఇంకా లేవలేదు గనక ఉమ్. వాడు అలా స్వచ్ఛంగా ఉన్నాడు. అవునా? ఇప్పుడు మన భావనలో అనేక జన్మ వాసనలు, నిర్ణయాలు, అభిప్రాయాలు, ఇష్టాలు, అయిష్టాలు చేరిన నేననే తూమిది. ఉమ్. ఆ పరమాత్మ ప్రకాశం ఆ తూము ద్వారా ప్రసరిస్తోంది. అప్పుడు ఆ తూములో ఉన్నటువంటి మలినము, మురికి వెలుపలికి వస్తుంది. అంతే కదా. మనకి ఓవర్ హెడ్ ట్యాంక్ లో చాలా నుంచి అలా ఉండిపోయింది అనుకోండి,
దానిలో చేరిన మట్టి అంతా గొట్టాల నిండా వచ్చేస్తుంది. అప్పుడు ట్యాప్లోకి సరిగ్గా నీళ్లు రావు. అప్పుడు ఏం చేస్తాము, దానిలో యాసిడ్ ఏదో మందో వేస్తాం. వేసేసరికి లోపల లోపల ఉన్నటువంటి మురికి కుప్ప కుప్పలుగా కొట్టుకుని బయటకు వచ్చేస్తుంది. అవునా? ఆ తర్వాత చక్కగా మంచినీళ్ళు పోసి కడిగేస్తే చక్కగా స్పష్టంగా మంచినీళ్లు బయటకు వస్తాయి కదా. ఇప్పుడు మన నేనుకి అనేక జన్మ వాసనలు అనేటువంటి బురద మురికి అంటుకుపోయి ఉండడం చేత దానిలో నుంచి వస్తున్న పరమాత్మ చైతన్యపు శక్తి దానిని అంటుకొని బయటికి జ్ఞానము బయటికి రావడం చేత ఆ దానిలో ఏది అంటుకుందో ఆ నీళ్లే బురద నీళ్లే కదా బయటకు వస్తాయి. అలాగా భావాలే వెలుపలి జగత్తుగా కనిపిస్తున్నాయి. మన లోపల ఉన్నదే బయట కనిపిస్తోంది. అదేంటండి బయట ఆల్రెడీ ఉందండి, నేను ఇప్పుడు చూశాను కాబట్టి కనిపిస్తుంది. చూసావు కాబట్టి కనిపించిందిలే, కనిపించిందని కనిపించినట్టు చూస్తున్నావు ఏమిటి నువ్వు? నీకు అనిపించినట్టల్లా చూస్తున్నావు. అదే నిజంగా హరిబ్రహ్మాదులు చెప్పిన సరే కాదంటావు, నమ్మవు. నమ్మినట్టు ఆ నిమిషానికి ఉంటావు తప్ప నీ అభిప్రాయానికి అనుగుణంగానే వ్యవహారం చేస్తావు. మరి చెప్తున్నారమ్మా, ఇదే మాయ, ఇదే మాయ, ఇదే మాయ. ఎందుకంటే మాయ ఉంది. అందుచేత ఇదంతా నీ లోపల నేను అన్న భావనకి అంటుకున్న వాసనలే పరమాత్మ శక్తి ప్రసరణలో అవి శక్తిని పొంది నీకు వెలుపల ఉన్నట్లు దానివల్ల సుఖమో దుఃఖమో వస్తుంది అన్నట్లు నట్లు కనిపిస్తున్నాయి. కారణం ఏంటంటే నీ అంతఃకరణలో ఉన్న మాలిన్యమే, అంటే జన్మ వాసనలే. అవి కడుక్కోవాలి కదా. మరి ఆ యాసిడ్ పోసి ఆ ట్యాంకులో తూములు గొట్టాలన్నీ కడుక్కున్నట్లు కడుక్కోవాలి. అప్పుడు అదేమిటి? విచారణ, లేకపోతే శాస్త్రము, అంటే గురువాక్యము. దాన్ని మళ్ళీ మళ్ళీ మననం చేస్తూ ఇది ఉట్టి జడం, సూర్యచంద్రాగ్నులే, పంచభూతాలే, మరి అష్టమూర్తులైనటువంటి దేవతలే, స్వయం శక్తివంతులు కాదు కదా. ఏ భగవంతుడు లేకపోతే సూర్యుడిగా వేడిని వెలుగుని ఇవ్వలేడో, చంద్రుడు చలువని రసమును ఇవ్వలేడో, గాలి కదలలేదో, నిప్పు వెలుగలేదో, నీరు ప్రవహించలేదో, భూమి జీవులనందరినీ భరిస్తూ సస్యాలని పండించలేదో, ఏ పరమాత్మ దివ్య శక్తితో నింపబడి ఉండబెట్టి జరుగుతున్నాయో అవే వాటికి అవి చేయలేకపోతున్నాయే. నేను నాకే ఇవన్నీ చేసేస్తున్నానా? నా వల్లే ఇవన్నీ అయిపోతున్నాయా? అసలు నేనెవరు? నేనేమన్నా సూర్యుడి కంటే గొప్పవాడినా, చంద్రుడి కంటే గొప్పవాడినా? ఏ ఘనత నాకుందని నేను ఇవన్నీ చేసేయగలుగుతాను? అసలు నేనెవరు అని తను తాను ప్రశ్నించుకుంటూ, నేను అన్నది ఉట్టి కల్పన, అది స్వయం శక్తివంతమైనది కాదు, తనకి తానే ఉండలేదు, నేను పరమాత్మ శక్తి వల్ల నేను అంటున్నటువంటి ఒక భావన మాత్రం. ఇప్పుడు మన నేను మనకు ఒక భావనగా తోచాలి. తోచిందా? మన నేను మనకు ఒక భావనే ఈ నేను అని తోచాలి. అలా చేసి దాన్నే స్వామినారు అమ్మా వాడు దొరికాడా అనేవారు. ఓ వీడే అంటే ఉండేవాడు, అనకపోతే వాడే సత్యం అనిపించేవాడు, అనకపోతే పోతాడు, అంటే మాత్రం అనిపిస్తూ ఉంటాడు. వీడండి, వీడెవడు? నేను. మరి వీడు నమ్మక ద్రోహి కదూ వాడు. వాడు ఆడించినట్లు ఆడుతున్నావా? అసలు ఆ ఆట కూడా వాడు ఆడగలడా? కాబట్టి నేను ఇలాంటిదమ్మా, అది నేను యొక్క నటన అంటున్నారు. కాబట్టి మాయ చేత ఆత్మస్ఫురణ అగోచరమైపోయింది. దీనికి ఆధారమైన మహాశక్తి మీద ఏ మాత్రము ధ్యాస లేకపోవడమే ఆత్మస్మృతి అగోచరం అవ్వడం అంటే. నేనే అనుకోవడం, పాపకర్మల చేత బంధింపబడిపోయి దుఃఖించడం, స్వరూప దృష్టి పోయి సద్వస్తు ఉనికిని దాని మహిమని, అసలు
ఆ దివ్య ప్రకాశమే నువ్వై ఉండగా అది పోయి సద్వస్తువు యొక్క ఉనికిని, దాని యొక్క మహిమని కూడా ఒకటి ఉంది అన్న సంగతి కూడా మర్చిపోయి ఈ జీవులు నేను నేను అనే అహంకారంతో చేసే ప్రయత్నాలు నిజంగా హాస్యాస్పదాలు. అవి ఎటువంటే గోపురాన్ని మోస్తున్నట్టున్న కనిపించే ఆ ప్రతిమలు లాంటివి. ఆ గోపురానికి 4 వైపులా ఒక దేవతలు, రెక్కలతో ఉన్న దేవతలు ఆ గోపురాలని వాళ్ళ రెక్కల మీద మోస్తున్నట్లు చెక్కుతారు. చూస్తే ఆ గోపురాన్ని రెక్కలు కలిగిన ఆ పక్షులు ఆ దేవతలో మోస్తున్నట్లుంటుంది. కానీ అవే మోస్తున్నాయి కాదు. నేల మీద ఉన్న పునాది కదూ మోస్తోంది ఆ గోపురాన్ని. అవునమ్మా. మనం చూస్తుంటే ఆ ప్రతిమలు మోస్తున్నట్లుగా అనిపిస్తుంది. అలాగే ఉంది ఆ అఖండ చైతన్యమైన పరమాత్మ ప్రకాశం వల్ల నేను అనగలుగుతుంటే ఆ శక్తి నేను అన్నప్పుడు నేనే అనుకుంటూ నేను అనుకుంటూ ఇవన్నీ నేనే చేశాను అని అనడం ఎలా ఉందంటే గోపురాలని ఆ గోపురం మీద చెక్కినటువంటి ఆ బొమ్మలే మోస్తున్నాయి అనుకుంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో. వాటి మూలము పునాది అన్నది మర్చిపోతే ఆహా ఆ దేవతలండి పెద్ద పెద్ద రెక్కల మీద గోపురాన్ని ఎలా మోస్తున్నాయో, ఆహా దేవతలను దండం పెడతాం మనం. ఈ మన అహంకారం కూడా అలాంటి దేవతే. దాంది ఆ శక్తి. మూలాధారం ఏది? ఏ దివ్య చైతన్యం, ఏ దివ్య ప్రకాశం లేకపోతే నేను అనలేనో, కదిలి మెదిలి ఈ దేహేంద్రియాలు పని చెయ్యలేవో. ఆ దివ్య ప్రకాశం వల్లనే నేను ఈ లోకంలో సమస్తము ఉండగలుగుతున్నాయో. దానిని మరిచిపోయి దానిని ఎరుగక ఎరిగిన మరుపు రావడం వల్ల నేనే నాదే అని మోహంలో తిరుగుతున్నారు. భారమైన సామాన్లు తేలికగా అతి వేగంగా ఎంతో దూరం ఈడ్చుకు వెళ్లే రైలు బండిలో ప్రయాణం చేసే బుద్ధిమంతులు తమ మూటల్ని నెత్తి మీద పెట్టుకుని ఆ బరువులు మోస్తారా చెప్పండి? నేను నా ఇల్లు, నా వాకిలి, నా మగుడు, నా పిల్లలు, నా బాధ్యతలు, ఆహా ఓహో ఇవంటూ నెత్తినేసుకుని ఎంతో భారాలు బాధ్యతలు మోస్తున్న వాళ్ళగా, కష్టపడిపోతున్న వాళ్ళగా, ఎంతో శ్రమపడి ఇతరులను ఉద్ధరిస్తున్న వాళ్ళగా వాడు తాపత్రయపడిపోతూ ఆ భారాలను తన మీద పెట్టుకుంటాడు. ఎవడు మూర్ఖుడు? రైల్లో వెళ్లేవాడు తన మూటను తన నెత్తిని పెట్టుకున్నట్టు. కానీ మోస్తున్నది రైలు కదా. అలాగే అఖండ విశ్వాన్ని సమస్త ప్రాణుల్ని చైతన్యపరిచి వాటి వ్యవహారాలు చేయిస్తున్నటువంటి పరమాత్ముడు కదా. అంతా పరమాత్ముడే చేస్తుంటే, పరమాత్మ వల్లే జరుగుతుంటే నేను నాదని నిన్నెత్తి మీద ఈ బరువులు పెట్టుకుని మళ్ళీ మరి జన్మలకి ఈ మూటలు మోసుకు వెళ్తావేమిటయ్యా వేరు వెంకలప్ప అంటున్నారు. ఆ రైల్లో పడేస్తాడా లేదా వివేకవంతుడు? మనం ఎవరైనా రైల్లో నెత్తి మీద ఒకడు మూట పెట్టుకుని నుంచుని ఉంటే మనం ఏం చెప్తాం? ఎందుకు బాబు ఆ మూట అలా మోస్తావు, కింద పడేయమ్మా, పడేసి దాన్ని కూర్చో హాయిగా అంటాం. అవునా? మన నేను నాదని అహంకారాన్ని, బరువుల్ని, బాధల్ని అన్ని కింద పడేసి దాన్ని పైకి రానిప్పుడు దాన్ని ఎక్కి కూర్చోహే అంటున్నాడు ఇక్కడ. అమ్మో ఎలాగండి పాపం ఈ బండి బరువు ఎక్కువైపోతుంది కదా. నేను పర్వాలేదులేండి, నేను దయతో జాలితో, మీ అందరూ దయాజాలి లేనివారు కాబట్టి రైలు మీద పడేశారు భారం అంతా, నేను మోస్తాను అంటున్నాడు వీడంటే మనమే. నీకెందుకు నీ వల్ల ఏదన్నా అవుతుందా? నువ్వు కాశీ నుంచి రామేశ్వరం వెళ్ళగలవా? వెళుతుంది రైలా నువ్వా? నీ మూటలన్నిటిని మోస్తుంది రైలా నువ్వా? నేను వచ్చేసా నువ్వా? కాదుగా. అఖండ శక్తి విశ్వాన్నంతా నడిపిస్తున్నటువంటి పరమాత్ముడే కదా నిన్ను నడిపిస్తున్నాడు. మనకు అహంకార నాట్యం ఇలా ఉంటుంది. అలాగే పరాశక్తి అనే అనేక ప్రపంచ భారాల్ని, పరాశక్తి అనేక ప్రపంచ భారాన్ని తన సహజ గుణం చేత చక్కగా భరిస్తోంది ఆ మహాశక్తి. కనుక జీవులు తమ మనోకేశాలని, శరీర భారాలని ఆ పరాశక్తి మీద మోపి నిశ్చింతంగా ఉండడం కంటే శ్రేష్టమైంది ఉందే? రాని పోనీ ఈశ్వరాజ్ఞ.
ఎంత తేలికమ్మా, ఎంత తేలికైంది. దాన్ని ఇంత జటిలం చేసేసుకుని అల్లకల్లోలాలు పడిపోతూ తాపత్రయాలు పడిపోతూ ఏమిటిది? ఆ మహాశక్తి నడుపుతోంది. అవునా? మనసుకి బెంగలు, శరీరానికి బెంగలు, రోగాలు. ఆ వాళ్ళల్లా ఇలా లేవు, ఇలా ఉండాలి, అలా ఉండాలి. ఎలా ఉండాలో ఈశ్వరుడికి తెలుసు కదా. మరి ఆయన నడిపించుకుంటున్నాడు కదా ఈ విశ్వాన్ని, నిన్నును. మహాశక్తి ఆధీనుడు ఎంత ఉంది అని ఆ శక్తికి శరణాగతి పొంది ఉండవయ్యా. అంతకంటే తేలిక ఇంకొకటి లేదు. నీ నెత్తి మీద పెట్టుకున్నప్పుడు కూడా ఆ శక్తే మోస్తోంది. అవునమ్మా. హాయిగా ఉండు, తేలిగ్గా ఉండంటే హాయిగా తేలిగ్గా ఉండకూడదు. ఎంతెంత బరువులు మోస్తే అంతంత ఘనతలండి లోకంలో. ఇదిగో ఈ మహాశక్తి, ఈ అహంకారం చేసేటువంటి విన్యాసాలు ఇవన్నీ. అందుచేత పరాశక్తి అనేక ప్రపంచ భారాలన్నిటినీ తన సహజ గుణం చేత చక్కగా భరిస్తోంది కదా. కనుక జీవులు అయిన మన మనః క్లేశాలని, శారీరక క్లేశాలని, భారాలని, బాధ్యతల్ని ఆ పరాశక్తి మీద ఉంచి నిశ్చింతగా ఉండడం కంటే శ్రేష్టమైంది ఉందా? ఈ అహంకారం నేను నేను నాది నాదని మొయ్యడం ఏమైనా విజ్ఞత ఉన్నవాడు చేసే పనేనా? ఇదిగో అహంకార నాట్యం ఇలాంటిది. అదే మాయా మోహిత కదా క్రియాకలాపం. దేహం ప్రాణం అపీంద్రియాణ్యపి చలం బుద్ధించ శూన్యం విదుః శ్రీ బాలాంద జడోపమా స్వహమితి భ్రాంత భృశంబ మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహం. ఇప్పుడు దీనివల్ల వ్యామోహ సంహారిణి. ఓహో నేను కాదు, నాది కాదు, ఆ మహాశక్తి ఆధీనంలో జరుగుతోంది అని తెలుసుకుంటే ఆ మాయాశక్తి పరాశక్తి. తెలుసుకోకపోతే ఆ పరాశక్తి మాయాశక్తి. అంతే. దానికి కారణం నీ విషయాశక్తి అని చెప్తున్నారు. వచనం 172, 173 వచనాల భావాన్ని శ్రీ భగవాన్ ఈ క్రింద భావంలో ఉపదేశించి పైన చెప్పుకుందాన్ని ఇలా ఉపదేశించారట. లోకరక్షణను ఈశ్వరుడు వహిస్తూ ఉండగా జీవుడు దాన్ని మోయడానికి ప్రయత్నించడం నువ్వా? గోపురాన్ని మోస్తూ ఉన్నట్లు ఆ గోపురం మీద చెక్కిన ప్రతిమల వలె హాస్యాస్పదంగా లేదు. నేను నాదంటూ నువ్వు చేసే వ్యవహారం అలా ఉంది అంటున్నారు భగవాను. వాటి బాధ్యత ఏమాత్రమని పెద్ద బరువుల్ని ఈడ్చికెళ్లే రైలు బండి ప్రయాణికుడొకడు తన సామాన్ని ఆ బండిలోనే పడేసి సుఖంగా ఉండక తన తల మీద పెట్టుకుని మోసుకుంటూ కష్టపడితే అది ఎవరు తప్పయ్యా? అది జీవుని అజ్ఞానమే తప్ప ఇంకెవరు తప్పు చెప్పు? లోకంలోని కష్టాలను చూసి ఈ ప్రపంచ స్థితిగతులు మార్చాలి అని చాలా మంది దానికే యోగాభ్యాసాలు చేయాలి అనుకుంటారు. ఇది చేయాలి, అది చేయాలి. ప్రపంచం చాలా దురాత్మకంగా ఉంది, దుష్టంగా ఉంది, చాలా కష్టంగా ఉంది, రాక్షసులతో నిండిపోయి ఉంది. దీన్ని నేను బాగు చేయాలి, దీని స్థితిగతులు ఇలా ఉండకూడదు, మార్చాలి అని దానికోసం యోగాభ్యాసాలు చేయాలి, తపస్సు చేయాలి అని అనుకునేవారు మన మధ్యలో చాలా మంది కనపడతారు. ఎలాగండి ఇలా చేయాలి, అలా చేయాలి, చేయకపోతే ఎలా కుదురుతుందని అని ఉట్టుట్టి కబుర్లే గాని ఏమి చేయరమ్మా వాళ్ళు. ఆ అయోధ్యలో నిలబడి ఒకసారి వెళ్ళి 3 నిమిషాలు ఉండరు. నుంచోడానికి బాగలేదు, కూర్చోడానికి లేదు, పడుకోవడానికి ఈ హోటల్ బాగోలేదు, ఆ కాస్ట్లీ హోటల్లో ఆ ఏసీ రూమ్ లో పడుకుంటా. ఒక్క నిమిషం వెళ్ళి అక్కడ విగ్రహాలు చెక్కుతున్నారు. అసలు ఒక్క రాయి పట్టుకెళ్ళి వాళ్ళకి అందించు కదా, ఒక్క బకెట్ నీళ్లు పట్టుకెళ్ళి అక్కడ పోయి అది ఎవరు చేయరు. కనీసం ఏమీ వద్దు, ఒక రాయి మీద శ్రీరామ రామ రామ అని రాసి కనీసం ఆ రాయిని అయోధ్య పట్టుకెళ్ళి ఇచ్చిరా. అది కూడా చేయం మనం. మరి ఏదన్నా అంటే కోపాలు. అందుచేత ఈ లోకాన్ని ప్రపంచ స్థితిగతుల్ని మార్చాలి. అందరూ ఈ రాజకీయాల కబుర్లు మాట్లాడుతున్నారు, అందరూ అంతే, ఈ ఎదవాలాగా ఆ ఎదవాలాగా. ఎందుకు నీకు? ఇప్పుడు ఏమైనా మారుస్తావా? మరి వెళ్ళి నిలబడు. పాప అమాయకులైన వాళ్ళు పాప అనవసరంగా నిలబడి చచ్చిపోతున్నారు అక్కడ. మనం అందరం గట్టెక్కి కూర్చుని
అంత అన్యాయం చూసారండి, ఇంత అన్యాయం చూసారని అంటారు. వీళ్ళేం పెద్ద ధీరులు వీధులు, మరి పెద్ద పెద్ద యోధులును, వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు. వాళ్ళు ఏమన్నా తెలుస్తోందా? ఏమిటి విర్రవీగడాలు? ఎందుకంటే ఈ డిబేట్లు పెట్టుకోవడం? మనం మాత్రం ఏమి చెయ్యం, కబుర్లు మాత్రం చెప్పుకుంటాం, సొల్లు పురాణాలు. అంచేత ఈ ప్రపంచ స్థితిగతులు మార్చాలట. బాగుందండి, పరిస్థితులు ఇలా ఉండకూడదండి. ఏమిటి ఉండకూడదు? మార్చైతే వెళ్ళి మార్చగలవా? దానికోసం కొంతమంది యోగాభ్యాసాలు చేస్తాం, తపస్సు చేస్తామంటారు. కానీ పాపం వారి అజ్ఞానాన్ని వేలెత్తి చూపించి మార్గాన్ని, తప్పకుండా దైవాన్ని పొందడానికి ఆత్మస్మరణ మార్గాన్ని దీని ద్వారా భగవాన్ మనకు సూచించారు. కాబట్టి వాళ్ళ అజ్ఞానాన్ని వేలెత్తి చూపించారు. ఏమిటయ్యా నువ్వేం చేయగలవు? నీ వల్ల ఏమవుతుంది? నువ్వు కీడు చేయకు చాలు. 2 సొల్లు పొల్లు మాటలు మాట్లాడి కీడు చేయకు చాలు. ఊరుకో, ఆ మహాకర్త ఉన్నాడు, అతడు చేస్తా. అయితే మరి వ్యక్తిగా ఒక వ్యవస్థ, ఒక సంఘము, సమాజము, దానిలో మనకి ఏం పాత్ర లేదా అని అడుగుతారు కదా. ఉండవచ్చు. ఆ పాత్ర ఎంతవరకు ఏ పని చేయాలో పరమాత్ముడు ఆడించి ఆ పాత్రను వాడుకుంటాడు. ఆయన ఊరుకోడు ఈ పాత్రల్ని. ఆ పాత్రను ఆయన వాడేసుకుంటూనే ఉన్నాడు కదా. అలా వాడుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ బయట జరుగుతున్నాయి. లేకపోతే ఎట్లా అవుతాయి పనులు? ఎవరి వల్ల అవుతాయి? ఎవరి వల్ల అవ్వవు కదా. ఏ పాత్రని ఏ పని కోసం ఎలా వాడుకోవాలి ఈశ్వరుడికి తెలుసు. ఇక్కడ ప్రత్యేక వ్యక్తి నేను చేస్తాను చెయ్యను అన్న వాడి వల్ల కాదు. కాబట్టి ఈశ్వరుడు ఇచ్చిన పాత్రని ఈశ్వరుడిని నువ్వు పోషించు. వాడు నిజమైన సేవకుడు, వాడు నిజమైనటువంటి దేశ భక్తుడు, వాడు నిజమైనటువంటి సంప్రదాయ భక్తుడు, వాడు నిజమైనటువంటి మన సనాతన పదాన్ని చక్కగా నిలబెట్టగలిగిన వాడు. అవునా? మరి ఇంకంతే, అంతకంటే ఇంక చేసేదేంటి? వాడే ఈశ్వరుడు ఏ పాత్రని ఇస్తే ఆ పాత్రని ఈశ్వర ప్రసాదంగా నీకు ఇవ్వబడి, నువ్వు దేనికి ఏ పాత్రకి అర్హుడవో ఆ పాత్ర నీకు ఇస్తుంది. చక్కగా నీ అహంకార మమకారాన్ని పక్కన పెట్టి దాన్ని పోషించి అంతే. అంతవరకే జీవుడికి స్వతంత్రత ఉంది. కర్మణ్యేవాది కారిస్తే అన్నాడు. అందుకే కర్మలు చేయడం వరకే నీకు అధికారం, ఫలితాన్ని తీసుకోవడానికి నీకు అధికారం లేదు. కాబట్టి నీకు ఏ పాత్ర ఇచ్చాడో ఆ పాత్రని సవ్యంగా నువ్వు పోషించంతే చాలు. నువ్వు జగత్తుకి ఏది చేయగలవో చేసేసినట్లే. నీ పాత్ర నువ్వు చక్కగా పోషిస్తే, ఎవరి మటుకు వాళ్ళు తమ పాత్ర తాము చక్కగా పోషించేస్తే అసలు జగత్తుకు అపకారమే జరగదు. అహంకారం ఏం చేస్తుందంటే అక్కర్లేనివన్నీ నెత్తికేసుకున్న పనులన్నీ చేస్తూ ఉంటుంది. అప్పుడు కూడా అహంకారం స్వయం శక్తి కాదది. అంచేత భగవాన్ కూడా అందుకే ఇక్కడ అటువంటి వారి అజ్ఞానాన్ని వేలెత్తి చూపించి దారి తప్పకండి అంటూ దైవాన్ని పొందడానికి ఆత్మ సమర్పణే, నువ్వు కాదు, నీది కాదు, ఆ మహాశక్తి జగత్తుని సృష్టించి పాలించి పోషిస్తోంది. ఆ మహాశక్తి ఆధీనంలో సమస్తం జరుగుతోంది అని మార్గాన్ని చూపించి దీని ద్వారా భగవాన్ మనకు సూచిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, మహాశక్తి ఆధీనంలోనే గతంలో ఏవి జరిగినా మహాశక్తి ఆధీనంలోనే కదా జరిగాయి. ఎందుకండి శ్రీకృష్ణుడు దేవుడే అవతారం ఎత్తి వచ్చినా మళ్ళీ ఆ యుద్ధం వచ్చే వరకు ఎందుకు వేచి ఉన్నాడు? కౌరవులు దుష్టులు దూర్తులని తెలుసు, శకుని చేస్తున్నవన్నీ అకృత్యాలని తెలుసు, కర్ణుడు వాళ్ళలోకి చతుష్టయంలోకి చేరాడని తెలుసు. ఇదంతా కూడా లోకంలో వీళ్ళ యొక్క పాలనలో అందరూ బాధలు పడుతున్నారని తెలుసు, చూస్తూనే ఉన్నాడు. కానీ ఎందుకలా చూస్తూ కూర్చున్నాడు? ఎందుకు కూర్చున్నాడు? చూస్తూ అంతకు ముందే పుట్టాడు కదా. మరి యుద్ధం రాకముందు ఎప్పుడప్పుడు యుద్ధం వచ్చేసరికి 82 ఏళ్లట కృష్ణుడికి. అప్పటి వరకు మామా బావా అంటూ వాడు అందరితో రాసుకు పూసుకుని తిరిగాడు. వాడు ఎరుగడా ఏమిటి? వీడ పాత్రలు ఎప్పుడెప్పుడు ఏ పనులు చేయాలో అప్పుడప్పుడు ఆ పనులు చేయడానికి పాత్రలు చేస్తాయి అని తెలుసు ఆయనకి.
ఆ పని చేయడానికి సమయం రావాలి. అవునా? దేహం వచ్చాక కాలంతో పని ఉంటుంది కదా. వేచి ఉన్నాడు. సమయం సందర్భం వచ్చినప్పుడు ఎప్పుడు ఏ స్టెప్ తీసుకోవాలో ఆ స్టెప్ తీసుకున్నాడు. ఎలా తీసుకుంటే ఈ మహా సంగ్రామం జరుగుతుందో, దుష్ట శిక్షణ జరుగుతుందో, శిష్ట రక్షణ జరుగుతుందో, సర్వాంతర్యామి గనక, సర్వశక్తివంతుడు గనక అసలు ఆ సమయం వరకు వేచి ఉన్నాడు. ఆ సమయానికి తగిన పాత్రలన్నీ తయారయ్యాక వంట మొదలెట్టాడు. వంట వండాలమ్మా. ఒక 100 మందికి వండాలనుకో, తగినంత స్టవ్, తగినంత గిన్నెలు, తగినంత వస్తువులు ఉండాలా? అవన్నీ ఏర్పరచుకున్న తర్వాత వంట మొదలు పెడతావు. ఆ వంట కూడా తినే వాళ్ళందరూ ఇంతమంది వస్తారని తెలిసాక. అవునా? మరి ముందే మొదలు పెట్టేస్తావు. ఎంతమంది వస్తారో తెలియదు, ఎంతమంది ఉంటారో తెలియదు, ఎన్ని వండాలో తెలియదు, ఏ గిన్నెతో ఎంతమందికి వండాలో తెలియదు. ఎలా వంట మొదలు పెడతావు? ఆ సమయం వచ్చే వరకు అవసరాన్ని బట్టి మనం ఆ వంట చేస్తాం, చేయిస్తాం. అలాగే పరమాత్ముడు కూడా ఎవరెవరి చేత ఎప్పుడెప్పుడు ఏ ఏ పనులు ఎలా చేయించాలో ఆయనకి తెలుసు. ఆయన చేస్తాడు, ఆయన చేయిస్తున్నాడు. కాబట్టి ప్రతి పని నేను చేస్తున్నాను అహంకరించకుండా ఈశ్వరుడు చేస్తున్నాడు అని ఆయన యొక్క చేతిలో పరికరంగా నువ్వు జీవించడమే నువ్వు జగత్తుకు చేస్తున్న మహామేలు. వ్యతిరేకించడమే జగత్తుకు నువ్వు చేస్తున్న మహాకీడు అంటున్నారు ఇక్కడ భగవాన్. పొరపాటు వదిలేద్దు. ఇప్పుడు మనమేమిటి? మనమేం చేద్దాం? మనకి యుద్ధాలు లేవు. మనకి ఇవ్వబడిన పాత్రని మనం సజావుగా ఈశ్వరుడు చేయిస్తున్నాడు. నేను కాదు, నాది కాదు, ఇది పరమాత్ముడిది. అవునా? ఇదే చేయవలసింది. అలా కాకుండా నేను ఉన్నామంటే ఇవి చెప్పిన ఉదాహరణలన్నీ సరిపోతావు నువ్వు. అది అజ్ఞానం ఉన్నంత వరకే. కాదు అని తెలిసిన తర్వాత కూడా అజ్ఞాన క్రియ చేయడం కదా దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. ధ్యాన సమయంలో మనకి ఎవరికైనా నిజమైన ధ్యానం కుదిరినప్పుడు భయం వేయడం గాని, శరీరం వణకడానికి కారణం అహంకారం మిగిలి ఉండడం చేతనే. భయం వేస్తున్నట్లు, శరీరం వణుకుతున్నట్లు పక్కన మనం ధ్యానం వదిలేసి బయటకు వచ్చేస్తాం. లోపల అహంకారం మిగిలి ఉంది గనుకనే అది పోవడానికి ఇష్టపడక గట్టిగా పట్టుకుని ఊపుతూ ఉంటుంది. దేహాత్మ భావన పూర్తిగా నశించి చిదాకాశంలో నెలకొని శాంతిగా ఉంటే శరీరంలో వణుకులు బెణుకులు అన్ని పోతాయి. దేహాత్మ భావన పూర్తిగా వదిలేస్తే ఆ చిదాకాశమై నెలకొని ఉంటే అన్ని శాంతిగా ఉంటాయి. శరీరంలో వణుకులు, భయాలు, తాపత్రయాలన్నీ దానికి అవే రాలిపోతాయి. కాబట్టి చిద్గగనానంద స్వరూపోహం అని సదా ఉంటూ ఉంటే ఇవన్నీ వాటికి అవే రాలిపోతాయి. వివరణ ఏమిటంటే అహంకార నాశనమే ఆత్మసిద్ధి. ఈ నేను పోవాలి, అది పోవడమే ఆత్మసిద్ధి. తన నాశనం సమీపిస్తున్నప్పుడు అహంకారం శరీరాన్ని అంటి పెట్టుకుని ఉంటుంది. అది పోతుందా? మరి శరీరం ఇప్పుడు అంటి పెట్టుకునే ఉంది మన అహంకారం. నేను వాణిని అనుకుంటును. అది నశించే సమయం వచ్చిందనుకో, అప్పుడు శరీరాన్ని అంటి పెట్టుకుని ఉంటుంది అహంకారం. ఆత్మవిచారణ చేత ఆ శరీర ఆశయం నెమ్మదిగా ఊడిపోతున్నప్పుడు చావు లాంటి ఒక అనుభవం కలుగుతుంది. అమ్మ బాబోయ్, ఏదో అయిపోతుంది అని. అందుచేత భయము, శరీర బంధము నుండి గ్రంథి వేదన జరిగి ఒళ్ళు వణుకు కొంతమందికి అప్పుడప్పుడు ఏర్పడుతూ ఉంటాయి. అందువల్ల ఈ సందేహ నివృత్తి చేయవలసి వచ్చింది. కొంతమందికి అలా జరుగుతూ ఉంటుంది. కొంతమందికి భయం వేస్తుంది. కొంతమందికి ప్రాణం పోతుంటే గిలగిలలు ఆడిపోతూ ఉంటుంది. చచ్చిపోయిన వాడికి ఏం కాదు. ధ్యానంలో ఏకాగ్రమే ధ్యానం కుదిరినప్పుడు మరణావస్థ లాంటి ఒక అనుభవం కలుగుతూ ఉంటుంది. భయం వేస్తుంది. ఎందుచేత అంటే శరీరాన్ని అంటి పెట్టుకున్న అహంకారం శరీరాన్ని వదలడానికి పడే యాతనది. అందుకే చావులేని చావులో చెప్పాను చూడండి.
అవునమ్మా. ఒకసారి మళ్ళీ చావు లేని చావు ప్రివెంట్ చేసుకోండి, లేకపోతే మళ్ళీ సత్సంగంలో పెట్టుకోండి. ఉమ్. చావు లేని చావు ఇదే స్వయం అనుభవం. అది ఉమ్. ఏం జరుగుతోంది చూసుకో. చావు లేని చావులో తెలుస్తుంది. అంటే చావు లేని చావు, ఉమ్. చచ్చేది చచ్చిపోగా చావనిది నేనుగా మిగలడమే చావు లేని చావు. అహంకారానికి, దేహానికి చావు గాని, అహంకారానికి చావు గాని నాకు చావు లేదు. అదే చావు లేని చావు. అది ఈవేళ పెట్టమ్మా అన్నపూర్ణ. అలాగే. అందుచేత శరీరాశ్రయం పోతున్నప్పుడు మరణావస్థ వంటి అనుభవం కలుగుతుంది. అందుచేత భయము, శరీర బంధం నుంచి గ్రంథి భేదము జరిగి శరీర బంధం నుంచి నెమ్మదిగా తెంపుకుని వెళ్ళాలి కదా. అప్పుడు ఒళ్ళు వణుకుతూ ఉండడం కొంతమందికి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ సందేహ నివృత్తి చేయబడింది. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది, వాళ్ళ సాధన పద్ధతిని బట్టి, వాళ్ళ సంస్కారాన్ని బట్టి అటువంటి జరుగుతూ ఉంటాయి. ఇంకా అడ్డు అదుపు లేకుండా తిరుగుతున్న ఈ దుష్ట మనస్సు ఉందే, దీని యొక్క అజ్ఞానం, దానికి దాన్ని ఎవరైనా ఆపేవాళ్ళు ఉన్నారా? ఆపేదో ఆగుతుందా చెప్పు? అనుకున్నట్టు ఊహించినట్టు చేసేస్తూ ఉంటుంది. పెద్ద ఎంతో ఘనకార్యం నేను చేసేసాను అంటుంది. అడ్డు అదుపు లేకుండా తిరుగుతుంది ఈ మనసు. ఎక్కడికైనా వెళ్దాం అందనుకో, నోరు మొయ్యి, వెళ్ళకు. ఏదన్నా తిందాం అందనుకో, నో. విందాం ఉందనుకో, నో. ఇప్పుడెందుకు? హాయిగా కూర్చుంటాను, నేను రాను అని కనుక కూర్చుంటే శరీరాన్ని నువ్వు కదలనివ్వవు. దానికి శరీరం తోడొస్తే తప్ప దాని కోరిక తీరదు. అప్పుడు మనసు పడే ఆటలు అల్లాటలు, నిన్ను ఎలాగ పీక్కుపోవాలో అది వేసే ప్లాన్లు నీకు తెలిస్తే ఒకసారి నియమించుకుని చూసుకోండి మీరు. అది చెప్పిందలా చేసేయడమే. ఇంకా ఎదురు తిరిగే ప్రశ్నే లేదు, దాని ఆటకు తలంచేయడమే. అంటే తెలియట్లేదు మనకి. నేను చేయను, నేను వెళ్ళను. ఏదో వెళ్ళాలి, ఇచ్చేయాలి అనిపిస్తుంది లోపల. నేను రాను అని చెప్పాలి మనసుకి. నేను వినను, అసలు వద్దు, నేను ఇప్పుడు తినను అని గట్టిగా నియమించి కూర్చుంటే మనసు, శరీరం వెళ్ళకపోతే దాని కోరిక తీరదు కనుక అది గిలగిలగిల్లాడి ఇంత బాగుంటుంది, అంత బాగుంటుంది, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, వెళ్ళాలి. మొన్న ఎప్పుడో అనుకున్నాం, వెళ్ళకపోతే ఇప్పుడు అవ్వదు, అలా అవ్వకపోతే ఈ ప్రమాదం వస్తుంది, అలా అవ్వకపోతే నష్టపోతుంది, ఎన్నో చెబుతూ ఉంటుంది. మనం మాయకి లొంగిపోవడం అలవాటు కదా, లొంగిపోయి ఓహో సరే పద అని వెళ్ళిపోవడం. వెళ్ళకూడదు అనుకున్నాను కానివ్వండి, అందుకోసం వెళ్ళిపో. చూసుకోండి, మీరు అందరూ ఒకసారి పరిశీలన చేసుకుని చూసుకోండి. ఒక్కసారి ఒక్క విషయంలో నీ మనసు నియమించి ఉంచితే అది చేసే చిందులు, గంతులు, నిన్ను లాక్కెళ్ళడానికి అది వేసే ప్లాన్లు, అసలు నువ్వు దాన్ని నియమిస్తే చెప్పినట్టే చేసేయడమే. వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవడమే, చూడాలంటే చూసేయడమే, తినాలనుకుంటే తినేయడమే, చేసాలనుకుంటే చేసేయడమే. ఆ చెప్పినట్టల్లా నువ్వు దాంతో కూడి చేసేస్తూ ఉంటే దాని ఆటలు ఇంక ఇలాగే ఉంటాయి కదా. కాబట్టి అడ్డు అదుపు లేకుండా తిరుగుతున్న ఈ దుష్ట మనస్సు యొక్క అజ్ఞానం ఇప్పుడు కాదు, ఇది ఉట్టి జడమే. ఈ శక్తి దీనిది కాదు, ఈ శక్తి ఈ దేహానికి కాదు, ఈ శక్తి కదలడానికి మెదలడానికి ఉన్న శక్తి దీనిది కాదు, ఇది ఉట్టి జడమే. అఖండ పరమాత్మే, ఆ మహాశక్తే ప్రసరించడం వల్ల దీనికి శక్తి వచ్చింది కదా. శక్తి దీనిది కాదు అని కనుక మాటికి ఉంటూ ఉన్నప్పుడు నెమ్మదిగా అహంకారం పక్కకి వెళ్ళిపోవాలి. అప్పుడు అజ్ఞానం కాస్త తొలగగా కలిగిన జ్ఞానం వల్ల నిజమే కదా, ఉన్నది అఖండ పరమాత్మే అని ఆ మహాపరమాత్మ యొక్క ఆ శక్తి అన్న ఒక భావంలో మనసును నిలుపుకుంటే, అలా ఉండగా కలిగిన జ్ఞానం వల్ల అలలు లేని ప్రశాంత సాగరంగా మన మనసు ఇంకేమి అందో ఆందో రానదు, తిను అందో వెళ్ళను రమ్మని ఏమందిక ప్రశాంత సాగరం లాగా అహంభావాలు అణిగిపోయి ఆత్మాభిముఖమై శ్రేష్టమైపోతాం. ఇంకేం మాట్లాడలేదుగా మనసు.
మాటి మాటికి దాన్ని నిశ్రేష్టం చెయ్యడమే, దాని శ్రేష్టలు విలువలేనివని గుర్తించి దానికి ఏ విలువ ఇవ్వకపోవడమే మనస్సు నశింపచేయడం. మనస్సు నశించడమే చావులేని చావు. అవిద్యారూపమైన ఈ అహంకారానికి ఉన్న భ్రాంతుల నుంచి, ఈ అహంకారం యొక్క భ్రాంతులే కదా, విడిపడు. దీనికి అసలు విలువే లేదు, ఇదేది పరమాత్మ ఆడిస్తున్నటువంటి పని తప్ప ఇక్కడ నేను నాదన్నది అసలు లేనే లేదు అని ఉంటూ ఉంటూ ఉండగా ఈ అహంకారానికి ఉన్న భ్రాంతుల నుంచి విడిపడి అవన్నీ భగవంతుని లీలలే, భగవత్క్రియలే ఇవన్నీ అని గ్రహించి మహాదోషమైన ఈ కర్తృత్వ అహంకార భావన అంతం కావడమే నిజమైన తపశక్తి వల్ల కలిగిన స్థితి. ఏమాత్రము దానికి సహకరించుకు, సహాయాన్ని ఇవ్వకు, ఆ మహాశక్తిని అంటు పెట్టుకొని ఉండు. ఇదేది ఆ మహాశక్తి, ఆ దైవలీల, దైవ క్రియ. ఇదంతా మంచి జరిగినా చెడ్డ జరిగినా, అప్పుడు జరిగినా ఇప్పుడు జరిగినా, ఎలా ఎంతో బాగున్నా ఏమి బాగోలేకపోయింది, అంతా దైవలీల. ఇక్కడ నేను గాని నాది గాని ఏది లేదు, అంతా ఆ మహాశక్తి, ఆ దైవ దివ్య లీలే అని గ్రహించావా? గ్రహించడానికి మర్చిపోకు. మరి గ్రహించి మహాదోషమైనటువంటి నేను నాది అనే కర్తృత్వ భావన అంతమవ్వడమే నిజమైన తపశక్తి, నిజమైన స్థితి, నిజమైన సిద్ధి అని తెలుసుకో. యోగశక్తుల చేత గొప్ప పనులు చేయడం తపశక్తి అనుకుంటున్నారేమో. కాదు కాదు, కర్తృత్వ భావన తొలగినటువంటి స్థితి నిజమైన తపశక్తి, నిజమైన సిద్ధి. అప్పుడు ఇంకేముంది? ఆడించేవాడు, ఆడించబడేది, ఆట కూడా ఉండవు. అఖండమైన శక్తి అనంతంగా అన్నిటి నిండా ప్రకాశించడాన్ని తెలుసుకుంటాం. ఇంకంతే, దాంతో నిలిచి ఉంటాం. అదే మోక్షం. అది దేహం ఉండగానే సంపాదించాలి, దేహం పడితే కుదరదు. కాబట్టి మేలుకొని ఈ నేను అనేటువంటి ఈ శక్తి లేని జడమైన ఒక భావనే అయినటువంటి ఈ అహంకారాన్ని మాటి మాటికి నిరోధించు. దానికి ఒప్పుకోకు, దాన్ని నిరోధించు, దాన్ని ఒప్పుకోకపోవడమే, దానికి శక్తిని ఇవ్వకపోవడమే. కాదు ఈశ్వరా మీరు అనుకుని ఉండడమే అని ఈ అహంకారం యొక్క నాట్యాన్ని గురించి చెప్పారు. ఇప్పుడు అహంకార నాట్యం చూసారా ఎంత గొప్పగా ఉందో? అదే మరి పైశాచికం. చూసాము కదా, మహారాక్షసుని మనమే చూసాం కదా. ఇప్పుడు దాకా అది మనమే అయ్యున్నాం. ఇప్పుడు దాకా పెట్టేస్తుంది బాగా. ఒక దేవత ముసుగు ఒకటి దీనికి మళ్ళీను. ఆత్మకి అపకారం ఎలా జరుగుతుందో చూడండి. అనేకాలుగా గోచరిస్తున్న వివిధ లోకాలు, అనేక లోకాలు కదా, 7, 14 లోకాలు, అధోలోకాలు, ఊర్ధ్వలోకాలు అంటున్నారుగా. అనేకగా గోచరిస్తున్న వివిధ లోకాలు, ఆయా లోకాల్లో ఉన్న జీవులు ఎవరి చేత తెలియబడుతున్నారో ఆ తెలివిలో ఉన్నవారే అవడం చేత అవి అన్నీ కూడా నాయందే ఉన్నవి, నేనేను అని వాటినన్నిటినీ మాటి మాటికి విడిగా కాకుండా తనలోనే విలీనం చేసుకుంటూ పోతే ఆ అది చిదాకాశ స్థితి అయితే దాన్ని తెలుసుకోలేక మాయలో పడిపోయారే వాళ్లే ఆత్మద్రోహానికి పాలు పడుతున్న పాపులు. ఎంత పాపం, ఎందుకంటే ఇంకేం పాపం ఉంది? 7, 14 లోకాలు కదా, భూలోక, ఉపరిలోక, సువర్లోక, మహాలోక, జనలోక, తపోలోక, సత్యలోకం. ఈ 7 లోకాలు అతల వితల సుతల ధరాతల రసాతల తలాతల పాతాళ లోకాలు. ఇటు 7 ఉన్నాయి అనుకుందాం. ఆ 7 ఏ లోకాల్లో ఎవరో ఇది నాగలోకం, ఈ లోకం, ఆ లోకం అంటున్నారు కదా. ఇక్కడ ఏదో దేవలోకం, ఇంద్రలోకం, ఆ లోకాలు. ఈ లోకాలన్నిటిలో ఎవరి లోకాలున్నాయని, ఆ లోకాల్లో ఆయా దేవతలున్నారని, ఈ లోకాల్లో ఈ రాక్షసులున్నారని అవన్నీ ఎవరికి తెలియబడుతున్నాయో
అందులో ఉన్న జీవులందరూ ఎవరి చేత తెలియబడుతున్నారో, ఎవరిలో తెలియబడుతున్నారో, అట్టి నాలోనే నేను అనుకుంటే నాకు తెలియబడతారు. దేవలోకం వెళ్ళానట, అక్కడ దేవతలు ఉన్నారట. దేవలోకం వెళ్ళావా? మరి నువ్వు వెళ్తేనే కదా దేవలోకం ఉంది. అలాగా దేవలోకము దేవలోక వాసులు, ఇంద్రలోకము ఇంద్రలోక వాసులు, చంద్రలోకం చంద్రలోక వాసులు. నువ్వు ఉంటేనే కదా ఉన్నారు. ఎలా ఉన్నారు? మళ్ళీ నీ తెలివిలో తెలియబడుతూ ఉండాలి. నీ తెలివిలో తెలియబడేవన్నీ నీలోనే ఉన్నాయి గనక నీవే అయి ఉన్నావు అని వాటిని తనలో విలీనం చేసుకుంటుంది ఆ జ్ఞానశక్తి, క్రియ, ఆ చిదాకాశ స్థితి. తెలివి వ్యాపించి ఉన్న తెలివి, దానిలోనే సమస్త లోకాలు, దానిలోనే దానిని విడిచి దానికంటే వేరుగా లేవు. ఈ మొక్క బాగా వినండి కదా. ఆ తెలివితో వ్యాపించి ఉన్న తెలివి, ఈ దేహంతో కుంచుకుపోయిన తెలివమ్మ మనది. వ్యాపించి ఉన్నటువంటి చిత్ జ్ఞానమును వ్యాపించి ఉంది, అదే చిదాకాశము. దానిలోనే ఎన్ని లోకాలైనా, ఎంతమంది జీవులైనా, ప్రాణులైనా, దృశ్యాలైనా ఆ తెలివి స్వరూపములోనే ఉన్నాయి. కాబట్టి దానిని విడిచి లేవు గనక అవన్నీ నేనే, తానే అని తనలో విలీనం చేసుకున్న చిదాకాశ స్థితి తనది. నేను చిదాకాశ స్వరూపాన్ని నా చేత తెలియబడేవన్నీ నాలోనే నేనే అయి ఉన్నాను, నన్ను విడిచి అవి లేవు అని తెలుసుకోలేక మాయలో పడిపోయి ఈ దేహమే నాది, నా వాళ్ళు కొంతమంది వాళ్లే నా వాళ్ళు అని ఆ సంకుచితంగా తమ్ము తామే ముకిలింపజేసుకుంటూ ముడుచుకుపోయి ఉండడమే ఆత్మద్రోహం అనేటువంటి మహాపాపము. అది ఇక స్వర్గము నరకమును. ఓ ఈ జనులారా, స్వర్గాది లోకాలు ఉన్నాయని లేవని మీలో మీరే ఎందుకు వాదించుకోవడం? వద్దొద్దు. మనం నివసిస్తున్నాం అనుకుంటున్న ఈ లోకం ఎంత నిజమో ఆ స్వర్గాది లోకాలు కూడా అంతే నిజం అని మీరు ఎందుకు అనుకోరు? ఈ లోకం నువ్వు నిజం అనుకుంటున్నావు కదా, కాదనుకుంటున్నారు ఎవరైనా? ఎవ్వరూ కాదనుకోరు, నిజమని అనుకుంటారు కదా. ఇది ఎంత నిజము అంటే నేను అన్న నీ భావన ఉన్నంత వరకే అది నిజం. భావన లేకపోతే అది అజం. అజం అంటే పుట్టలేదన్నమాట. భావం పుట్టుకే లోకం పుట్టుక. భావం లేకపోవడమే లోకం లేకపోవడం. మరి ఈ భావం ఎంత నిజం? కాసేపు ఉంటుంది, కాసేపు ఉండదు. నీ భావం ఎంత నిజమో ఈ లోకం అంతే నిజం. అవునా? ఈ స్వర్గాది లోకం ఇది ఎంత నిజమో ఎందుకు వాదించుకోవడం? మనం నివసిస్తున్నాము, ఉంటున్నాము అనుకున్న ఈ లోకము ఎంత నిజమో స్వర్గాది లోకాలు కూడా అంతే నిజమని తెలుసుకోండి చాలు. అనుకుంటే ఉంటా, అనుకోకుంటే ఉండవు. ఈ అనుకునేవాడు ఎవడా అని చూస్తే వాడే లేడు. మరి ఇప్పుడు నిజమేది, సత్యమేది చెప్పండి? అనుకునేవాడే లేకపోవడం సత్యం, అనుకునే వాడి వల్ల ఉన్నవి నిజాలు. ఇదిగో నిజానికి సత్యానికి ఇంత వ్యత్యాసం ఉంది. ఇప్పుడు అర్థమైందమ్మా? అంటే ఇక్కడ వివరణ ఇస్తున్నారు కాక, స్వర్గ నరకాలనే లోకాలు ఉన్నాయనడం నిజమేనా స్వామి అని ఎంతో ఆసక్తితో అడుగుతూ ఉంటారు. వారిలో వారు తర్కించుకుంటూ ఉంటారు. చూసే ఇందాక చెప్పిన భావన ఇక్కడ ఏం చెప్తున్నారు? చూసే తాను సత్యమని తలిచేవారు తనకంటే అన్యంగా గోచరించే ప్రపంచాన్ని కూడా నిజమని అనుకుంటారు కదా. వాటిని చూసే నువ్వు ఎంత సత్యమో అవి అంతే సత్యాలు. తర్వాత శాస్త్రాల్లో చెబుతున్న స్వర్గ నరకాలు తమ కళ్ళకి కనపడకపోవడం చేత మరి మనకేమైనా స్వర్గం నరకం కనపడుతున్నాయి ఏమిటి? కనపడకపోవడం అది కల్పితాలేమోనండి అంటారు మళ్ళీను. కానీ వాటి వాస్తవికత గురించి అందుకే వాళ్ళు వాదించుకుంటున్నారు. వీరి ఆలోచనలో ఎక్కడ పొరపాటు అని ఈ పద్యం ఎక్కడ పొరపాటు వచ్చింది?
ఎక్కడ పొరపాటు వచ్చింది అని ఈ పద్యంలోని భావాన్ని భగవాన్ ఇలా వివరిస్తున్నారు. దృష్టి ఎలాగో దృశ్యం కూడా అలాగేనని న్యాయం ప్రకారం లోకాలను చూసే తాను ఎంత నిజమో దీని గురించి ఇప్పుడే చెప్పేసుకున్నాం కదా. చూడబడే లోకాలు అంతే నిజం. ఈ చూసేవాడు ఉన్నంతసేపే ఆ లోకాలు ఉంటాయి. వీడు కాసేపు కాసేపు పోతున్నాడు, వీడే నిజంగా అన్నప్పుడు వీడు చూసే లోకాలు ఎట్లా నిజమవుతాయి? అంతే నిజం. అందువల్ల అశాశ్వతమైన తాను అంటే అహంకారం. ఇప్పుడు మన నేను అశాశ్వతమేనా? అశాశ్వతమైన అహంకారం ఒక అసత్యపు రూపమని ఆత్మజ్ఞానం చేత గ్రహిస్తే ఈ నేనే ఒక అసత్యం. తానున్నాననే తనకు తెలియదు, తానెవరో తనకు తెలియదు. తాను కాంది తాను అనుకుంటుంది, అనుకుని కాదంటుంది ఇదంటుంది తిరుగుతుంది. అవునా? అది అసత్యపుదేనా? అది వచ్చిపోతుంది. ఉన్నంతసేపు ఏదేదో ఊహలల్లుతూ ఉంటుంది అని ఒక అసత్యపు రూపమని అది అశాశ్వతమైనదని ఆత్మజ్ఞానం చేత గనక గ్రహిస్తే ఇప్పుడు ఉన్నది ఒకే ఒక్క ప్రకాశము, దానిలో ఉన్నట్టు తోచే ఈ అహంకారము, దాని వల్ల కనిపించే ఈ లోకము అసత్యమే అని తెలిసింది కదమ్మా. ఖచ్చితంగా దృఢపడిందా? అది గ్రహిస్తే ఇక జీవుడు ఈ చూచే లోకము కూడా ఇప్పుడే అసత్యాలని తెలిసిపోతుంది. ఈ నేనే అసత్యం. ఇంకో 4 గంటలు పోతే ఏడి జీవుడు లేడు, వీడికి తోచే లోకాలు లేదు, ఏమీ ఇప్పుడిక్కడే తెలిసిపోతుంది కదా. ఇప్పుడిక్కడే తెలిసిపోతుంది. తర్వాత ఇతర లోకాలు అనబడే స్వర్గ నరకాలు అబద్ధమని అప్పుడు మాట్లాడదాం. ఇది ఒక నిజమైతే అది నిజమా కాదా అని చూద్దాం. అయితే ఆత్మజ్ఞానం పొందడానికి ముందు తాను ఈ లోకము నిజమని చూడడం చేత, ఇప్పుడు మనం నేను ఈ లోకం నిజమని అనుకోవడం చేత వారికి స్వర్గ నరకాది లోకాలు కూడా వారి వారి పాప పుణ్యాల ఫలితాలకి తగినట్టు అనుభవించాలి అని మరి వాడు ఒప్పుకోవాల్సిందే. ఓ పాపం చేసావంటే నరకానికి పోతావు రోయ్, పుణ్యం చేసావంటే స్వర్గానికి పోతావు రోయ్. స్వర్గానికి వెళ్ళావంటే గొప్ప భోగాలు అనుభవిస్తావు కాబట్టి పుణ్యాలు చెయ్యి. పాపాలు చేసావా రౌరవాది నరకంలో నిప్పులతో కాల్చబడతావు, ఏదో చేయబడతావు, దుఃఖాలు అనుభవించాలి. కాబట్టి పాపాలు చేయకు, పుణ్యాలు చేయి, సుఖాలు అక్కడ దొరుకుతాయి కదా అని ఈ అహంకారానికి ఉంచడం వల్ల ఓహో నేను పుణ్యాలు చేస్తే దుఃఖం ఉండదన్నమాట, సంతోషంగా సుఖంగా హాయిగా భోగాలు అనుభవించవచ్చు అని వీడే అనుకుంటున్నాడు. మమ్మో పాపాలు చేస్తే ఈ నరకాలు వచ్చేస్తాయని వీడే అనుకుంటున్నాడు. వీడెవడా అని చూస్తే వీడే లేడు. మరి పాపాలు పుణ్యాలు ఉన్నట్టా లేనట్టా, స్వర్గాలు నరకాలు ఉన్నట్టా లేనట్టా? వీడుంటే ఉన్నట్టు, వీడు లేకపోతే లేనట్టు. వీడెవడా అని చూస్తే లేడుగా మరి. అందుచేత వారి వారి పాప పుణ్యాలకి తగిన ఫలితాలు అనుభవించవలసిన లోకాలేనని అతడు ఒప్పుకోవలసిందే. మరి వాటిని అసత్యాలుగా చెయ్యాలి అంటే వాటితో పాటు ఈ ప్రపంచము, దాన్ని చూచే తాను, ఇందులో జీవిస్తున్నట్టు కనబడే ఈ జీవితము అన్ని అసత్యాలని తెలుసుకోవడమే. తెలిసిందా? ఇవన్నీ ఉట్టిగా అలా ఉంటాయి, వస్తే పోతాయి, ఏదో వస్తాయి ఏదో వెళ్తాయి. ఇది కాసేపు ఉండి కాసేపు పోయే నాటకమే. దీనన్నిటికీ ఆధారం పరమాత్మే అని ఉండడమే ఇదే నిజమైన మార్గము అంటున్నారు భగవాను. ఇక ఇదిగో ఈ దేహం, ఇదిగో ఈ ప్రపంచం అని నిజంగానే ఉన్నాయని తీర్మానిస్తున్న పండితులు, ఇదిగోనండి ఈ దేహం ఉందా లేదా, ఇదిగోనండి ఈ లోకం ఉందా లేదా, మీరు చూస్తున్నారు నేను చూస్తున్నాను కదండి, అవునా కాదా అండి అని మరి నిజంగానే ఉన్నాయని తీర్మానిస్తున్న ఈ పండితులు మాతో గనక కలిసి పరిశీలిస్తే స్వర్గ నరకాది లెక్కలేని ఇతర లోకాలు కూడా నిజంగానే ఉన్నాయని వారితో మేము తీర్మానిస్తాం. వారిని రానివ్వండి, వచ్చి అడగమనండి. కోటి లోకాలు ఉన్నాయి నైనా, ఉన్నాయి. ఈ ప్రపంచము, ఇదిగో ఈ దేహము,
మరి లేవా చెప్పండి, మనకు ఇప్పుడు ఉన్నాయి కదా, ఇప్పుడు ఉన్నాయండి, ఇప్పుడు ఉంటాయా? ఉండవు. కాబట్టి ఎట్లా అంటాం? ఉమ్. మరి ఇవే తాత్కాలిక సత్యాలైతే మరి స్వర్గాది అనేక లోకాలు కూడా అనుకుంటే ఉండేటువంటి తాత్కాలిక సత్యాలే కదా, అనుకున్నంతసేపు ఉంటాయి. ఉమ్. కానీ అది అనుకోవడం వల్ల ఉన్నవే తప్ప అనుకోకపోతే లేనివి కాబట్టి మరి అవి ఉన్నవి అని ఖచ్చితంగా ఎలా నిర్ధారించాలి? వారందరూ వచ్చి స్వర్గాది నరకాది లెక్కలేని ఇతర లోకాలు కూడా నిజంగా ఉన్నాయంటే వారు కూడా మేము కూడా అవునని తీర్మానిస్తాం. మీరు అలా అంటున్నా ఉన్నాయండి, ఉన్నాయండి లేవండి, లేవండి, నీకేం పోయింది చెప్పు, అంతే అమ్మా. ఉన్నాయంటున్నారు కనుక వాళ్ళు అవును ఉన్నాయండి మరి ఎందుకు లేవండి ఉమ్. అంటే కథలు కూడా చెప్పేస్తాడు బ్రహ్మం తాతయ్య అయితే. అప్పుడు మరి ఆ నరకానికి వెళ్ళాడు కదమ్మాడు, వీడు స్వర్గానికి వెళ్ళాడు కదమ్మా, మరి ఆ కథలో అదే కదమ్మా అని. అవునయ్యా అవును, మరి కాదనడానికి ఏది, వాడి కదా వాడు కనబడుతున్నాయి ఎదురుగుండా, మానిద్దాం అవునని. వాడు ఉంటాడేమో చూద్దాం కాసేపటికి, అదే. నువ్వు ఉంటాడేమో చూద్దాం కాసేపటికి. ఉమ్. అందుచేత ఇవన్నీ నేను లేచి కాసేపు సత్యం అనిట్లుగా తోచేదే తప్ప ఇది సత్యము నిత్యము కాదు అని తెలుసుకోవాలి. తెలుసుకుని వ్యవహార కాలమందు ఇప్పుడు వ్యవహారం చేస్తున్నాం కదా, లేదని ఎట్లా అంటాము? అనుము కానీ ఇలా ఉండదు, ఉమ్. ఇప్పుడు దింతే అన్న ఎరుక కలిగి ఉండాలి. అవునా? అవునమ్మా. ఈ రెండు చిన్న మెలుకులతో కూడిన మాటలు ఇవి. ఇది ఇలా ఉండదు, ఉమ్. ఇది ఇచ్చిపోయేదే, ఇది సత్యం కాదు. అవునా? ఉమ్. కాబట్టి అనుకుంటే ఉంటుంది, అనుకోకపోతే ఉండదు. అనుకున్నా అనుకోకపోయినా నేనుంటాను, కాబట్టి నేనే సత్యము. అనుకుంటే ఉండి అనుకోకపోతే పోయేది ఏదైనా అసత్యమే, నేనే సత్యము అని నువ్వుగా ఉండడమైనా చెయ్యి. లేదా అంటే ఈ జగత్తంతా ఈశ్వరుడే, ఆ మహాశక్తే నిండి ఉంది అని ఉన్నంతసేపు మహాశక్తి నిండి ఉంది అనన్నా ఉండు, అంతకంటే ఇంకొక మరొక మార్గం లేదు అని ఇక్కడికి ఇలా ఇంతవరకు చెప్తున్నారమ్మా. ఇంకా మరి తర్వాత చెప్పుకుందామా రేపు. నరక భయము, ఆ నరకలోకం భయము, ఆ నరకుణ్ణి సంహరించడం ఎలాగా, ఆ భయాన్ని ఎలా పోగొట్టుకోవాలనే అంశాన్ని రేపు చెప్పుకుందాం అమ్మా. అలాగే. సరే, టైం కూడా మనకి అవుతుంది ఇప్పటికి.